నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అలానే బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ప్రెజెంట్ 'బిగ్ బాస్' లాస్ట్ ఘట్టానికైతే వచ్చేసింది. ఈ సండేతో లాస్ట్ అవ్వబోతుంది. గ్రాండ్ ఫినాలే జరగబోతుంది ఈ సండే. సో, ప్రతి ఒక్కరికి ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది గదా! వాళ్ళ జర్నీస్ ఏవిస్ గురించి ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట. సో, వాళ్ళ ఏవిస్, వాళ్ళ ఎమోషనల్ జర్నీ, అసలు 'బిగ్ బాస్' మొత్తం వాళ్ళ జర్నీ ఎలా ఉంది? వాళ్ళ గేమ్స్ ఎలా ఉంది? వాళ్ళు ఆడిన విధానం ఎలా ఉంది? అని వాళ్ళు చేసిన కామెడీ ఎలా ఉంది? అండ్ మిగతా వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంది? అందరితో రిలేషన్ ఎలా ఉంది? వీళ్ళు గేమ్స్ వచ్చినప్పుడు ఎలా ఆడారు? అనేవి ప్రతి ఒక్కటి ఒక ఏవీగా ఏసి పెడతారనమాట. ఏవీగా ఫుల్ జర్నీ పెడతారు. సో, ఇప్పుడైతే 'బిగ్ బాస్‌లో' ఆ జర్నీ నడుస్తుందనమాట. ప్రతి ఒక్కళ్ళు చాలా ఎమోషనల్ మూడ్‌లోకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా ఈ 'బిగ్ బాస్' జర్నీ చూసి. లైక్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి ఆ 'బిగ్ బాస్‌లో' ఉన్న మెమరీస్ కానీ, అంటే బ్యాడ్ మెమరీస్ కానీ, సాడ్ మెమరీస్ కానీ, హ్యాపీ మెమరీస్ కానీ చాలా అంటే చాలా అయితే చూపిస్తారు. వాళ్ళ ఏడుపు అందులో ఉంటది. వాళ్ళ సంతోషం ఉంటది. అండ్ వాళ్ళు బాధపడేది ఉంటది. వాళ్ళు గేమ్స్ గట్టిగా ఆడేది ఉంటది. వాళ్ళు గెలిచింది ఉంటది. ఓడిపోయింది ఉంటది. వాళ్ళు ఎవరితో ఫ్రెండ్లీగా ఉన్నారో ఉంటది. ఎవరితో గొడవ పడ్డారో ఉంటది. ఎవరి వల్ల ఏడ్చారో, ఎవరి వల్ల నవ్వారో. సో, ఇలాంటివన్నీ ఇప్పుడు జర్నీలో అయితే ప్రతి ఒక్కరికి కనిపిస్తాయన్నమాట. సో, టాప్ 5 వాళ్ళ జర్నీ 'బిగ్ బాస్' ఏవి ప్లే చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇమ్మాన్యుయల్ జర్నీ అయితే ప్లే చేశారు. అయితే ఫస్ట్ అయితే ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ది హౌస్ ఎవరున్నారు? ఇమ్మాన్యుయల్. ప్రతి దానికి ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాడు. సో, తనది ఏవి అయితే మనకి చూయించే ప్రయత్నం చేశారు 'బిగ్ బాస్' చూయించారు. ఏంటంటే ఇమ్మాన్యుయల్ ఫస్ట్ ఈ 'బిగ్ బాస్ 9లో' విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికుంది? విన్నర్ మెటీరియల్ ఎవరున్నారు? ఆ! ఎవరు ఎవరు విన్నర్ అవుతారు? ఏంటి అంటే అందులో గూడా కొంచెం ఇమ్మాన్యుయల్ పేరైతే ఉంది ఖచ్చితంగా. బట్ ఇంత మంచి గేమరు నాకు పర్సనల్‌గా అనిపిస్తుంది. బయట హైప్స్ వల్ల అది ఒక అర్హత అయ్యే కంటెస్టెంట్ విన్ అవ్వలేకపోతున్నాడే అని నాకైతే పర్సనల్‌గా బాధ అనిపించింది. ఒకటి 'డెమాన్ పవన్' విషయంలో, నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ విషయంలో. సో, ఇమ్మాన్యుయల్‌కి అర్హత ఉంది. వచ్చిన డే 1 నుండి ప్రతి ఒక్కళ్ళని ఎంటర్‌టైన్ చేస్తూ నవ్వించడానికే ప్రయత్నం చేశాడు ఇమ్మాన్యుయల్. సో, ఇమ్మాన్యుయల్‌కైతే ఖచ్చితంగా అంటే చాలా అర్హత ఉంది. తను ఈ ట్రోఫీ ఎత్తడానికైతే. అలాంటి ఇమ్మాన్యుయల్ జర్నీ ఇప్పుడు చూయిస్తున్నారనమాట మనకి. అస్సలు ఈ సీజన్‌లో ఇమ్మాన్యుయల్ లేకపోయి ఉంటే సీజన్ మరింత పడిపోయేది అనిపించొచ్చు. ఎందుకంటే డే 1 నుంచి మంచిగా అందరిని నవ్విస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళతో ఈక్వల్‌గా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఇమ్మాన్యుయల్. అండ్ సంజన గారితో ఇమ్మాన్యుయల్ చేసే కామెడీ అయితే అది హైలైట్ అని చెప్పొచ్చు ఈ 'బిగ్ బాస్' సీజన్‌కి. పర్టిక్యులర్‌లీ ఈ 'బిగ్ బాస్' సీజన్ 9కి ఇమ్మాన్యుయల్ చేసిన కామెడీ అయితే హైలైట్ అని చెప్పేయొచ్చు. నెక్స్ట్ ఒక కామెడియన్‌గానే కాదు, గేమ్స్ అయినా ఏదైనా ఆటల్లో ముందు ఒక హీరోలాగా ఫైట్ చేసేవాడు. హీరోలాగా గెలిచేవాడు. ఇక్కడ కమెడియన్‌గా లోపలికొచ్చి హీరోగా మారిన వ్యక్తి ఇమ్మాన్యుయల్. అంత బాగా అంటే అంత బాగా ఆడాడు. సో, నిజానికి ఎవరు విన్నర్ ట్రోఫీ ఎవరెత్తుతారు అని మనం ఆలోచించకంటే, అసలు ఆ విన్నర్‌కి ఆ ట్రోఫీ ఎత్తడానికి అర్హత ఎవరికుంది? అంత అర్హత సంపాదించుకున్న పర్సన్ ఎవరు 'బిగ్ బాస్‌లో'? సో, ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ పేరైతే నాకు పర్సనల్‌గా అంటే నాకనే కాదు ప్రతి ఒక్కరికి మైండ్‌లో తిరిగేది ఎవరిదంటే మ్యాక్స్ ఇమ్మాన్యుయల్ పేరు. నాకైతే అనిపిస్తది మనం విన్నర్, రన్నర్, పిఆర్ స్టన్స్ ఇవన్నీ చూసి తనూష, కళ్యాణ్‌లో వీళ్ళిద్దరిలో మనం ఉమెన్ కార్డ్స్ యూజ్ చేస్తున్నాం. అది ఇది యూజ్ చేసి వీళ్ళిద్దరిలోనే విన్నర్, రన్నర్ తేల్చుకుందామని అనుకుంటున్నాం గానీ, బట్ పర్సనల్‌గా నాకు వాళ్ళందరి గేము అండ్ వాళ్ళు ఆడిన విధానం 'బిగ్ బాస్' జర్నీ చూసినప్పుడు నాకు డెమన్ పవన్ ఎందుకు అవ్వడే విన్నరు? ఇమ్మాన్యుయల్ ఎందుకు అవ్వడే విన్నరు? వీళ్ళిద్దరి మీద బాగా ఉండే అనమాట. అసలు యాక్చువల్‌గా నేను తనుజ ఫ్యాన్‌ని కాదని చెప్పను. బట్ గేమ్ చూస్తూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎవరైనా మారిపోతారబ్బా! మనం ట్రూగా ఎవరికి సపోర్ట్ చేస్తున్నామో తెలుస్తదప్పుడు మనకి. మనం అంటే ఇట్లా చూసే కొద్దీ అంటే మన మన ఇష్టం మనకుండొచ్చు. బట్ వేరే పర్సన్ బాగా ఆడుతున్నారే అనే ఫీలింగ్ అయితే మనకుంటది. సో, నాకు అలా ఫీల్ కలిగించిన పర్సన్ ఎవరంటే 'డెమాన్ పవన్' అండ్ 'ఇమ్మాన్యుయల్' వీళ్ళిద్దరు నాకు ఆ ఫీల్ కలిగించారు. మన ఫేవరెట్ ఎవరైనా సరే, కానీ నువ్వెవరికి సపోర్ట్ చేస్తావు ఫేవరెట్ కాకుండా అని నన్ను అడిగినట్లయితే ఖచ్చితంగా 'డెమాన్ పవన్‌కి' అండ్ 'ఇమ్మాన్యుయల్‌కి' అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను వాళ్ళిద్దరికి నేను. అంత బాగా ఆడుతున్నారబ్బా వాళ్ళు. డే 1 నుంచి కష్టపడుతున్నారు బాగా. మిగతా వాళ్ళు కష్టపడట్లేదని చెప్పట్లా. బట్ ఇమ్మాన్యుయల్ ప్రతి దాంట్లో ఉంటున్నాడు. నవ్వించడానికి కానీ, అందరిని ఎలా అయితే నవ్విస్తాడో అలా ఏడిపించడానికి కూడా తన బాధలతో కూడా చాలా అంటే
చాలా ఏడిపించాడు. అంత ఎమోషనల్ పర్సన్ ఇమ్మాన్యుయల్. అందరితో ఈక్వల్‌గా మాట్లాడతాడు. ప్రతీదీ షేర్ చేసుకుంటాడు. ఒక్కసారి ఫ్రెండ్ అయ్యాడంటే వాళ్ళ కోసం ఎంత వరకైనా నించుంటాడు. ఇన్ కేస్ అదే ఫ్రెండ్ తప్పు చేశాడు అంటే వాళ్ళ ఆ తప్పు సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. ఆ ఫ్రెండ్ కోసం మళ్ళీ ఫైట్ చేసే ప్రయత్నము చేస్తాడు. సో, ఇమ్మాన్యుయల్‌లో ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. తను ఎవరి పక్కనైనా నించుంటే ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేసే వరకు అస్సలు ఊరుకోడు ఇమ్మాన్యుయల్. అస్సలు వదలడు. ఎవరికైనా నమ్మితే, ఎవరి కోసమైనా ఏడిస్తే తను ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తాడు ఇమ్మాన్యుయల్. లోపల ఒకటి, బయట ఒకటి పెట్టేదనైతే ఉండదు. ఫస్ట్‌లో సేఫ్ గేమర్ అని ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా సరే ఇమ్మాన్యుయల్ వాటన్నిటికి తట్టుకొని నించొని మరీ ఆడాడు ఈ గేమ్‌లో. సో, అంత బాగా ఆడాడు. పర్టిక్యులర్‌గా నాకైతే ఇమ్మాన్యుయల్ విన్నర్ అయినా పర్లేదనిపిస్తుంది ప్రెజెంట్. అసలు టాప్ 5 కూడా చించేసినట్లు ఆడారు నాకు. ఇప్పుడు ఎవరైతే విన్నర్ అవుతున్నారు అని అంటున్నారో బయట, బట్ నాకనిపిస్తుంది ఇమ్మాన్యుయల్‌కి విన్నర్ అయ్యే అర్హత అయితే ఖచ్చితంగా ఉంది. అసలు ఎంతైతే ఇమ్మాన్యుయల్ కామెడీ చేస్తాడో, ఎంతైతే ఎంటర్‌టైన్ చేస్తాడో హౌస్‌లో ప్రతి ఒక్కళ్ళతో కామెడీ చేస్తాడో, అందరిని నవ్వించాలని చూస్తాడు. గేమ్స్ వస్తే మాత్రం అంతే ఒక కమెడియన్ కాదు, ఒక హీరోలాగా ఆడతాడనమాట. అంత బాగా అనిపించింది. ఖచ్చితంగా మీరు నాకైతే దీనికి లైక్లు అయితే పెంచడానికి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇమ్మాన్యుయల్ హైప్. తనకి తనే క్రియేట్ చేసుకున్నాడు. బయట వాళ్ళు క్రియేట్ చేసిందే కాదు. వచ్చిన దగ్గర నుంచి లైక్ అర్హత ఉంది ఇమ్మాన్యుయల్‌కి, విన్ అయ్యే అర్హత ఉంది, ట్రోఫీ ఎత్తే అర్హత ఉంది అని మనం ఈరోజు బయట మాట్లాడుకుంటున్నామంటే ఇమ్మాన్యుయల్ గేమ్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ. అంత పర్ఫెక్ట్‌గా ఉంది ఇమ్మాన్యుయల్ గేమ్. ది బెస్ట్ గేమర్, ది బెస్ట్ ప్లేయర్. బిగ్ బాస్‌కి ది బెస్ట్ ఎంటర్‌టైనర్ కూడా. హీరో అయిపోయాడు. కామెడియన్‌గా వచ్చిన ఇమ్మాన్యుయల్ బిగ్ బాస్‌లోకి వచ్చాక హీరో అయిపోయాడు. వాళ్ళ అమ్మ మాట నించోబెట్టాడు. వాళ్ళ మమ్మీ చెప్పిందంట. అంటే వచ్చే ముందు చెప్పారంట, "నువ్వు కమెడియన్‌గా లోపలికి వెళ్తున్నావు, విన్నర్‌గా హీరోగా బయటికి రావాలి" అని. హీరోగా బయటికి రావాలని చెప్పారంట. అనుకున్నట్టే సాధించాడు ఇమ్మాన్యుయల్. కమెడియన్‌గా లోపలికి వచ్చినోడు హీరోగా బయటికి వెళ్ళబోతున్నాడు ఈ 3 డేస్‌లో. ఇమ్మాన్యుయల్ ఇంత బాగా గేమ్ ఆడుతున్నాడు. గేమ్స్‌లో ఉంటాడు, ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉంటాడు. ప్రతి దాంట్లో మాట్లాడతాడు. అందరితో సమానంగా మాట్లాడతాడు. ఎవరిదైనా తప్పు అని చెప్తే అందరూ ఖచ్చితంగా తప్పు అని నించుంటాడు. ఏది పక్కన పెట్టే ప్రయత్నం అయితే చేయడు. అందరితో ఈక్వల్‌గా మాట్లాడే అలాంటి వ్యక్తి ఇప్పుడు విన్నర్ అవుతాడా అంటే ప్రతి ఒక్కరు మ్యాథ్స్ లేదనే చెప్తారు. అలా చెప్పడానికి రీజన్ ఏంటి? అర్హత ఉంది. ఇప్పుడు విన్నర్ అయ్యే అర్హత ఇమ్మాన్యుయల్‌కి ఉంది అని నేనే నొక్కి ఒక్కానించి మరీ చెప్తున్నా. బట్ అదే నేను మళ్ళీ ఇమ్మాన్యుయల్ అయితే విన్నర్ అవ్వడు అని చెబుతున్నా. విన్నర్ అయ్యే అర్హత ఇమ్మాన్యుయల్‌కి ఉంది కానీ బట్ ఇమ్మాన్యుయల్ అయితే విన్నర్ అవ్వడు అని చెప్తున్నా. ఈ డబుల్ స్టాండర్డ్స్‌కి, డబుల్ ఫేసెస్‌కి ఆన్సర్ ఏంటంటే నేను మాట్లాడి డబుల్ స్టాండర్డ్స్‌కి, డబుల్ దానికి మీనింగ్ ఏంటంటే ఇమ్మాన్యుయల్‌కి చాలా అర్హత ఉంది. బట్ విన్నర్ ఎందుకు అవ్వడంటే బయటున్న పిఆర్ స్టన్స్, ఇంకో పర్సన్స్‌కి ఎలివేషన్. నేనే చాలాసార్లు ఇచ్చిన కొంచెంమంది పర్సన్‌కి ఎలివేషన్స్. సో, ఇలాంటి ఎలివేషన్స్, ఇలాంటి పిఆర్ స్టన్స్, ఫ్యాన్స్, ఆడియన్స్ వీటి వల్ల మాత్రమే ఇమ్మాన్యుయల్ కనుమరుగైపోయాడు. విన్నర్ అయ్యే ఛాన్సెస్ నుంచి పక్కకు తప్పుకున్నాడు అని అయితే అనిపించింది. గేమ్ పరంగా ఇవ్వండిరా, కామెడీ పరంగా ఇవ్వండిరా, ఆడే విధానం పరంగా ఇవ్వండిరా, మనుషులు ఎట్లా ఉన్నారో చూసి ఇవ్వండి. అండ్ ట్రోఫీ ఎవరి పర్సనాలిటీ బాగుందో ఇవ్వండి. ఎవరెంత స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఎవరెంత బాగా ఆడారో వాళ్ళకి ఇవ్వాలి. ఎవరు ఏ టైంలో ఎంత మంచిగా నించున్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఎవరు వాళ్ళ ఓటమిని కూడా లెక్క చేయకుండా ఇంకా ఆడుతూనే ఉన్నారో, ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నారో ఇలాంటి వాళ్ళకి ట్రోఫీ ఇవ్వాలి. ఇంకా సాగుతున్నారు, ఇంకా బాగా ఆడుతున్నారు, ఇంకా ముందుకు పోవడానికి వాళ్ళు వివిధమైన స్టెప్స్ వేస్తున్నారు, వాళ్ళని తొక్కి చూడాలని చూసిన పైకి లేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఆడుతున్నారు. ఇలాంటి క్వాలిటీస్ అన్నీ గమనించి ట్రోఫీ ఇస్తే కనుక ఖచ్చితంగా ట్రోఫీ ఇమ్మాన్యుయల్కి దక్కుతుంది అనడంలో అతిశయోక్తి అయితే లేదు. నిజంగా ఇమ్మాన్యుయల్కే దక్కుతుంది. ఎందుకంటే ఇవన్నీ క్వాలిటీస్ ఇమ్మాన్యుయల్లో ఉన్నాయి. బట్ బ్యాడ్ లక్ ఇమ్మాన్యుయల్కి. ఎందుకంటే ట్రోఫీ అందుకోలేకపోతున్నాడు. ఆ ట్రోఫీ అందుకోలేకపోవడానికి కూడా రీజన్ తన గేమ్ అసలు తనైతే కాదు. పర్సనల్గా తను ప్రతి ఒక్కటి 100% ఇచ్చాడు. ఒక విన్నర్ మెటీరియల్ ఇమ్మాన్యుయల్. బట్ బ్యాడ్ లక్ అని చెప్పాను కదా,
బయట ఆడియన్స్ చేతిలో ఉండే ఆడియన్స్ పిఆర్ స్టన్స్ హైప్ వల్ల వేరే వాళ్ళు ఎవరికో ట్రోఫీ వెళ్తుండే. బట్ ఇమాన్యుయల్ ఎప్పుడు మనకు విన్నరే. నాకైతే డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ పర్సనల్గా వీళ్ళిద్దరు విన్నర్సే, నా దృష్టిలో ఎప్పటికీ విన్నర్స్ అనమాట వీళ్ళు, ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్. సో ఇప్పుడైతే ఇమాన్యుయల్ జర్నీలోకి అయితే వెళ్దాం. ఇమాన్యుయల్ అసలు తనకి ఏమేమి చూపించారు ఇవైతే చెప్తాము. సో ఇమాన్యుయల్ జర్నీలో ఉన్న ఆ ఎమోషన్స్, ఏడుపు కానీ, నవ్వు కానీ, తన ఆడిన విధానం కానీ, మాట్లాడిన తీరు కానీ, హౌస్లో ప్రజలు అంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో ఉన్న తీరు కానీ, ప్రతి ఒక్కటైతే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. అసలు ఇమాన్యుయల్ మాట్లాడిన తీరు, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాడు, నామినేషన్స్లో ఎలా విరుచుకుపడ్డాడు, ఎవరితో ఎంత మంచి బాండ్ ఉంది, ఎవరితో ఎంత మంచిగా మాట్లాడగలడు, అందరితో ఎలా ఉన్నాడు, ఈక్వల్గా ఉన్నాడు మ్యాక్స్ అయితే అందరితో. సో అందరితో ఎలా ఉన్నాడు, ఎవరి వల్ల ఎక్కువ సఫర్ అయ్యాడు, ఎవరి వల్ల హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎవరితో ఉండడం వల్ల ఇమాన్యుయల్కి ఒక కంఫర్ట్ జోన్ అనేది వచ్చింది, ఎంత బాగా గేమ్ ఆడాడు, ఎక్కడ ఓడిపోయినా సరే ఎందుకు పట్టు తగ్గించలేదు, అంత బాగా పట్టు బిగించి మరీ ఆడాడు. సో గేమ్ అంటేనే ఒక హీరోలాగా ముందుకెళ్ళిపోయాడు, ఒక హీరోలాగా ఆడేవాడు, అదే హీరోలాగా గెలిచేవాడు కూడా ఇమాన్యుయల్. సో వీటన్నిటి గురించి అయితే ఇప్పుడు బిగ్ బాస్ జర్నీ ఇమాన్యుయల్ చూపిస్తాడు కదా, అందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది మనం చూద్దాం, ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడో, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడో ఇమాన్యుయల్ గురించి ఎంత మంచిగా చెప్పాడో. మనకి గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉందన్నమాట ఇమాన్యుయల్ జర్నీ మాత్రం. ఇమాన్యుయల్ బిగ్ బాస్ జర్నీ చూసే ఆడియన్స్కి ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది, అంత అంటే అంత బాగుంది. ఒక క్రష్ విషయంలో కూడా చాలా బాగుంది. టాప్ 5 జర్నీల్లో భాగంగా ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ జర్నీ చూపించాడు. ఇమాన్యుయల్ బిగ్ బాస్ జర్నీ చూపించారు బిగ్ బాస్. చాలా అంటే చాలా బాగా ఉంచి ప్రతి ఒక్కటి పెట్టారనమాట అక్కడ. ఆయనకున్న మెమరీస్, స్వీట్ మెమరీస్, సాడ్ మెమరీస్ అవన్నీ అయితే అక్కడ ప్లేస్ చేశారు గార్డెన్ ఏరియాలో. గార్డెన్ ఏరియాలో అన్ని ఫుల్ సెటప్ చేశారనమాట. ఏంటంటే ఫ్రెండ్స్తో ఇమాన్యుయల్ పంచుకున్న స్వీట్ మెమరీస్ కానీ, నెక్స్ట్ ఇమాన్యుయల్ గెలిచిన గేమ్స్ కానీ, వాటికి సంబంధించిన ఆట వస్తువులు కానీ ఇవన్నీ ప్లేస్ చేశారనమాట అక్కడ. ఇమాన్యుయల్ అయితే అవి చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, గాల్లో తేలిపోయాడు అసలు. ఏంటంటే హిప్పో గేమ్, ఇది హిప్పో గేమ్ బిగ్ బాస్ అని చాలా బాగా చెప్పాడనమాట. అయితే నెక్స్ట్ వాళ్ళ మమ్మీ హౌస్లోకి వచ్చినప్పుడు, తీసిన ఫొటోస్ ఇవన్నీ అయితే బిగ్ బాస్ ప్లేస్ చేస్తారు. అలా ప్లేస్ చేయగానే వాళ్ళ మమ్మీ ఫోటో చూసి ఐ లవ్ యూ మమ్మీ అని అయితే చెప్పి చాలా గాల్లో తేలిపోయినట్టు చాలా బాగా అయితే ఇమాన్యుయల్ ఎంజాయ్ చేస్తాడు అనిపించింది. చాలా ఎమోషనల్ అయ్యాడని కూడా అనిపించింది వాళ్ళ మమ్మీని చూడగానే. ఆ ఫోటోలో పర్టికులర్గా వాళ్ళ మమ్మీ బిగ్ బాస్కి వచ్చినప్పుడు తీసిన ఫోటోలో వాళ్ళ మమ్మీని చూడగానే అవన్నీ అందంగా పెట్టారు కదా గార్డెన్ ఏరియాలో. సో ఆ ఫోటోని చూడగానే అయితే ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అయినట్లయితే కనిపించింది. మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అని అయితే చెప్పాడు. నాకైతే చాలా క్యూట్ అనిపించింది ఇమాన్యుయల్ అది చెప్పింది. ఇమాన్యుయల్ వచ్చి అలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే బిగ్ బాస్ పిలిచారనమాట. ఇమాన్యుయల్ రథం మీద అయితే నించో అని చెప్పారు ఇమాన్యుయల్కి. సో ఇమాన్యుయల్ కొంచెంసేపు వాళ్ళ మమ్మీ ఫోటో చూసి అండ్ తను టికెట్ టు ఫినాలే కోసం ఆడిన హిప్పో గేమ్స్ ఇవన్నీ హిప్పో గేమ్స్ చూసి కొంచెం ఎమోషనల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ స్వీట్ మెమరీస్ అన్నిటిని చూసుకొని ఫొటోస్లో వెళ్ళైతే రథం మీద నించున్నారు అనమాట. అంటే బిగ్ బాస్ నించోమన్నారు రథం మీద. సో ఇమాన్యుయల్ వెళ్ళి ఆ రథం మీద అయితే నించున్నారు. ఇంకా ఇమాన్యుయల్ గురించి బిగ్ బాస్ చెప్పడం స్టార్ట్ చేశారనమాట. ఇమాన్యుయల్ గురించి చాలా గొప్పగా అయితే చెప్పారు. ఇమాన్యుయల్ ప్రతి ఒక్క ఎమోషన్ అనేది మన జీవితంలోకి వస్తేనే మన జీవితం నిండుగా ఆసక్తికరంగా మారుతుంది. నిజమే కదండి, ప్రతి ఒక్క ఎమోషన్ అనేది మన జీవితంలోనే ఉండాలి, అప్పుడే మన జీవితం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది అనమాట. ఎప్పుడు సంతోషంగానే ఉన్నా ఇంట్రెస్ట్గా ఉండదు, ఎప్పుడు బాధగా ఉన్నా ఇంట్రెస్ట్గా ఉండదు. మన లైఫ్ మీద మనకు ఆసక్తి అనేది పోతుంది. లైక్ ప్రతి ఒకరోజు ఒడిదుడుకులు లైఫ్లో ఉంటేనే, కొన్ని కష్టాలు కొన్ని ఇష్టాలు ఇవన్నీ చూస్తుంటేనే మనకి లైఫ్ మీద ఒక ఇంట్రెస్ట్ అంటూ ఉంటుంది. కానీ ఒకే విధంగా సాగిపోతే మాత్రం ఎవ్వరికి లైఫ్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు. ప్రతి ఒక్కరికి లైఫ్ మీద చిరాకు వస్తూనే ఉంటుంది.
ప్రతి ఒక్కరికి లైఫ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, ఒకే విధంగా సాగిపోతాయి. ఇలా ఒక్కో రోజు మనకి డిఫరెంట్ వేస్ చూపిస్తుంటేనే ఏ దారిలో నడవాలి, ఎటు దారిలో నడవాలి అని మనం ప్రతిరోజు ఆలోచిస్తుంటేనే మనకు అదొక ఇంట్రెస్టింగ్ డేగా మారుతుంది. కానీ అదే చప్పగా సాగుతుంటే మాత్రం లైఫ్ ఏ రోజు మనకి ఇంట్రెస్టింగ్ డే కూడా అనిపించదు. ఉన్నదే కదా ఇది అనే రీతిలో పోతుంది, కానీ ఎక్కడా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించదు. కాబట్టి మన లైఫ్లో ప్రతి ఒక్క ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది దుఃఖం కావచ్చు, ఐ మీన్ ఏడుపు, హ్యాపీ టీయర్స్ కావచ్చు, నవ్వు ఇది కావచ్చు, బాధ కావచ్చు, మనల్ని ఎవరైనా లైక్ చేయకపోవడం కావచ్చు, ఎవరైనా మనల్ని ఇష్టపడడం కావచ్చు, ఎవరైనా మనల్ని వెనక్కి తోయడం కావచ్చు, ఇంకా ఎవరైనా మనల్ని ముందుకు తీసుకురావడం కావచ్చు. సో ఇలాంటివి మన లైఫ్లో అయితే ఉండాలి ఖచ్చితంగా. దేన్ని మనం నెట్టి పారేయకూడదు, లైఫ్లోంచి తీసేయకూడదు, ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా మనుషులు బాధ, ఓటమి, ఆశ ఇలాంటి వాటి నుంచి పారిపోవాలని చూస్తారు. ఇవన్నీ మనకు ఉండకూడదని వాటి నుంచి పరిగెట్టడానికే చూస్తారు. బట్ అది ఎవరికి అసాధ్యం, సాధ్యం కానిది అది. ఆ బాధల నుంచి బయటపడడం, అట్లా ఆశ, ఓటమి ఇవి మనం ఎదుర్కోకుండా ఉండడం అనేది అసాధ్యం. ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక పరిస్థితిలో మనం ఆ బాధ, ఓటమి, నిరాశ ఇవన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇలాంటి టైంలో మనందరికీ కావాలనిపించేది ఒక కామెడీ. అవి చూస్తే మనం ఎంత బాధనైనా మర్చిపోవచ్చు. మ్యాక్స్ కొంచెం మంది మనల్ని నవ్విచ్చే వాళ్ళు ఉంటే ఎంత బాధనైనా మర్చిపోయి హ్యాపీగా నవ్వుకోవచ్చు. సో అలాంటి నవ్వుని పంచే వాళ్ళే ఎంటర్టైనర్స్. ఆ ఎంటర్టైనర్ ఎవరు? ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ అంత బాగా నవ్విస్తాడు, ఎంత ఓటమినైనా మర్చిపోయేలా చేస్తాడు. వాళ్ళు నవ్విచ్చే నవ్వుతో మనం ఎంత బాధలో ఉన్నా ఆ బాధను మర్చిపోయి మరీ నవ్వుతాము, ఎంత ఓటమి ఉన్నా ఆ ఓటమిని మర్చిపోయి నవ్వుతాము, ఎంత నిరాశలో ఉన్నా కూడా ఆ నిరాశను కూడా మర్చిపోతాం అనమాట వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్కి. సో ఇలాంటి ఎంటర్టైనర్స్ మనకి గుర్తొచ్చేది ఎప్పుడు మనం బాధగా ఉన్న టైంలో, ఓటమిని చూసింది. సో మనకి ఎక్కడ ఎవరు తోడు లేకపోయినా ఈ ఎంటర్టైనర్స్ అనేవాళ్ళు మనకి ఖచ్చితంగా తోడుంటారు మన లైఫ్లో. మనల్ని నవ్వించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళు మన లైఫ్కి అయితే చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే ఈ కాలంలో ఎవ్వరు కూడా అలా నవ్వించే ప్రయత్నం ఏ ఒక్కరు చేయట్లేదండి. ఎవరైనా ఏడిస్తే చూసి ఆనందపడదామా, ఓటమి పాలైతే నవ్వుదామా, నిరాశపడితే వాళ్ళు నిరాశగా ఉంటే మనం ఆశపడదామా, మనం హ్యాపీగా ఫీల్ అవుదామా? ఇలాంటి సిచ్యువేషన్సే ఉన్నాయి. కానీ మ్యాక్స్ అందరూ ఆలోచించే పద్ధతి ఇదే ఉంది. కానీ ఒక్కరు కూడా అయ్యో పాపం వీడు బాధపడుతున్నాడే, వీడిని కొంచెంసేపు నవ్విద్దామా, అయ్యో వీడు ఓటమి పాలే అయిపోయాడే, వీడిని సంతోషపెడదామా, ఇలాంటి ఆలోచన ఏ ఒక్కళ్ళు చేయట్లేదు. లిటరల్లీ నిజంగా 100% ఏ ఒక్కరు ఇలాంటి ఆలోచనలు చేయట్లేదు. సో ఎవరు చేయకపోయినా సరే ఈ ఎంటర్టైనర్స్ అనేవాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏ టైంలో అయినా ముందుంటారు. అలాంటి ఒక ఎంటర్టైనర్ ఇమ్మాన్యుయల్ అని చెప్పడంలో ఏ సందేహం లేదు. నిజంగా మంచి ఎంటర్టైనర్ ఇమ్మాన్యుయల్. ప్రతి ఒక్కళ్ళ బాధను కూడా ఆనందంగా మార్చేవాడు మన ఇమ్మాన్యుయల్. ఇలాంటి ఎంటర్టైనర్స్కి ఓన్లీ మన ప్రజలు జనమిచ్చే ఆశీస్సులే కాదు, ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉంటాయి. నిజమే కదండి. ఎందుకంటే ఎవరు అసలు ఇలా ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఉండరు, ఎవరు ఇలా కోరుకునే వాళ్ళు ఉండరు. అందరూ హ్యాపీగా ఉండాలి, మనతో పాటు ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు హ్యాపీగా లేకపోయినా మనం ఏదో ఒకటి చేసి నవ్వించాలి. అలాంటి ఎంటర్టైనర్స్కి ఖచ్చితంగా మన ఆశీస్సులు కాదు, దేవుడు ఆశీస్సులు కూడా ఉంటాయి. దానికి ఇమ్మాన్యుయలే నిదర్శనం అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు తన ప్రయాణమే నిదర్శనం. తను ఏమంటారు, కష్టాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి చిరునవ్వు విలువ బలంగా తెలుస్తుంది. అలాంటి చిరునవ్వునే ఈరోజు బలంగా వాడుకొని ఇంత పైకి వచ్చిన వ్యక్తి ఇమ్మాన్యుయల్. సో తన అనే భేదం లేకుండా అయితే ఇమ్మాన్యుయల్ ప్రతి ఒక్కరిని నవ్వించగలడు. ఇలాంటి క్వాలిటీ ఉంటే ఏ కష్ట పరిస్థితుల్లో అయినా ఖచ్చితంగా ముందుకెళ్ళిపోవచ్చు. ఇది ఇమ్మాన్యుయల్ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం, మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం. ఎంత కష్టతరమైన పనులను కూడా సుసాధ్యం చేసుకోవచ్చు మనం పట్టుదల ఉంటే, ఎవరి ఆశీస్సులు ఉంటే, అందరు మంచి కోరుకుంటే మన మంచి కూడా అందరు కోరుకుంటారు అనే దానికి ఇమ్మాన్యుయల్ జీవితం ఒక ఆదర్శం. ఇమ్మాన్యుయల్ వచ్చిన తీరు ఒక ఆదర్శం అనమాట. అంత బాగా ఇమ్మాన్యుయల్ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసేవాడు, ప్రతి ఒక్కరు నవ్వాలి అని ట్రై చేసేవాడు. ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇప్పుడు ఈరోజు మన ముందు ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయన
కష్టమే ఆయన ప్రతిఫలం అనమాట. సో, అదే కష్టంతో, అదే నవ్వుని తన బలంగా ఆయుధంగా చేసుకొని ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో వచ్చారు. అదే ఆయుధంతో బలంగా ఇక్కడ పాతుకొని పోయారు. అందరిని నవ్విచ్చే ప్రయత్నం చేశారు. అందరితో కలిసిపోయే ప్రయత్నం చేశారనమాట ఇమ్మాన్యుయల్. ప్రతి ఒక్కళ్ళతో కలిసిపోయి, ప్రతి ఒక్కళ్ళతో మంచిగా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారో, అందరిని ఈక్వల్‌గా చూడడం ఎవరికైనా సాధ్యం అంటే అది ఇమ్మాన్యుయల్ లాంటి పర్సన్స్‌కే సాధ్యం. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికీ సాధ్యం అవ్వదు నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మంచి కోరుకోరు కదా! అంతే. పక్కనోడికి మంచి జరగాలి. ఇలాంటి వాళ్ళు అసలు మ్యాక్స్ చాలా అంటే చాలా రేర్ ఈ ప్రపంచంలో. ఈ భూమి మీద ఇలాంటి వాళ్ళు చాలా రేర్. ప్రతి ఒక్కళ్ళు ఏదో చేయాలని ఆశపడతారు కానీ సో, ఇలాంటి వాళ్ళైతే చాలా రేర్ అనమాట. కమెడియన్‌గా వచ్చి, ఒక హీరోలాగా ఇప్పుడు 'బిగ్ బాస్'లో సర్వైవ్ అయ్యాడు. లాస్ట్ ఫైనల్ వీక్ వరకు కూడా వచ్చాడు. ఇమాన్యుయల్ జర్నీ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్‌గా సాగింది. ఒకటి హ్యాపీనెస్ అయినా సరే, సాడ్ అయినా సరే, ప్రతి దాంట్లో ఈక్వల్‌గా చూసుకుంటూ, ప్రతి వాళ్ళని ఈక్వల్‌గా, ప్రతి ఒక్కళ్ళతో ఈక్వల్‌గా మాట్లాడుతూ లాస్ట్ వరకు గేమ్‌ని కొనసాగించిన పర్సన్ అయితే ఇమాన్యుయల్. బిగ్ బాస్ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళని ఫ్రెండ్ ఒక స్నేహితుడిగా మలుచుకుంది ఎవరు అంటే అది ఇమ్మాన్యుయల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇమ్మాన్యుయల్‌తో వాళ్ళ మమ్మీ కూడా తోడైంది. ప్రతి దాంట్లో కామెడీకి సపోర్ట్‌గా ఉంది. ప్రతి ఎమోషన్‌లోనూ ఇమ్మాన్యుయల్‌కి సపోర్ట్‌గా అయితే ఉంది. వాళ్ళిద్దరూ పండించిన కామెడీ అయితే మామూలుగా అంటే మామూలుగా లేదు. ప్రతి ఒక్కరిని వాళ్ళు నవ్వించడానికే ట్రై చేసేవాళ్ళు. అంటే మమ్మీ అంటే సంజన గారు. ఇమ్మాన్యుయల్ బాండ్ అంటే సంజన గారి బాండ్ అసలు చెప్పలేనిదనమాట. అంత బాగా కనెక్ట్ అయిపోయారు ఇద్దరు. అలానే పక్క వాళ్ళని నవ్వించడానికి కూడా అలానే ట్రై చేశారు. ఇమ్మాన్యుయల్ అంటే సంజన గారు ఇద్దరు కూడా. ఇంకా హౌస్‌లో మిగతా కంటెస్టెంట్స్ వీళ్ళందరూ ఇమ్మాన్యుయల్ మీద మాటలు దాడి చేసినా కూడా ప్రతిసారి ఏదో ఒకటి ఇన్సిడెంట్ అవుతూనే ఉంటది. ఒకళ్ళనొకళ్ళు అనుకునే ఉంటారు. సో, అలానే మాటలు దాడి చేసినా సరే ఇమ్మాన్యుయల్ ఏ రోజు మాట మార్చలేదు. తన మాట మీద ఎప్పుడూ స్టిక్ ఆన్ అయ్యే ఉన్నాడు. అదే మాట వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా ప్రయత్నం చేశాడు గానీ, ఏ రోజు ఆ గొడవల మధ్యలో మాత్రం మాట అయితే మార్చలేదు ఇమ్మాన్యుయల్. సో, అలా అని మళ్ళీ వాళ్ళని విడిచిపెట్టలేదు. వాళ్ళ తప్పుల్ని సరిదిద్దుకుంటూనే వాళ్ళకి తోడుగా ఉన్నాడు ఈ 'బిగ్ బాస్' హౌస్‌లో. మ్యాక్స్ ఒక ఎంటర్‌టైనర్ లక్షణం అది. ఒక హీరో లక్షణం అది. నిజంగా అర్హత ఏమంటారు కప్పు గెలిచే అర్హత ఉన్న లక్షణం అదనమాట. ఆ పర్సన్ యొక్క లక్షణం. ఇదైతే ఇమ్మాన్యుయల్‌లో చాలా బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళతో ఉండే తీరు గాని, తను మాట్లాడే తీరు గాని, ముఖ్యంగా మాట మార్చకపోవడం. ఇలాంటి తీరున్న మనుషుల్ని ఖచ్చితంగా ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఇమ్మాన్యుయల్‌ని అలా యాక్సెప్ట్ చేసే ఇప్పుడు ఫైనల్ వరకు ఇమ్మాన్యుయల్‌ని తీసుకొచ్చారనమాట. ఇమ్మాన్యుయల్‌కి ఎంత టఫ్ కండిషన్స్ ఎదురైనా సరే, తనైతే మ్యాక్స్ గట్టిగా నించున్నాడు. ఎక్కడా తూలింది లేదు. ప్రతి దానికి ధీటుగా సమాధానం ఇవ్వడానికి నేర్చుకున్నాడు. నెక్స్ట్ హౌస్‌లో ఎంటర్‌టైన్ చేసే విధానం ఇమ్మాన్యుయల్‌కి తెలిసినట్లయితే ఎవ్వరికీ తెలియదు. అంత బాగా ఎంటర్‌టైన్ చేస్తారనమాట. ఏ మాట మనం ఎలా మాట్లాడితే ఎలా పోర్ట్రేట్ అవుతది. ఎలా అన్‌హెల్తీ జోక్స్ చేయకుండా హెల్తీ జోక్స్ చేసి మాత్రమే నవ్వించాలి ఇక్కడ. ఎలా బ్యాడ్‌గా పోర్ట్రేట్ అవ్వకూడదు. మనం వేసే జోక్స్ ఒక బాడీ షేమింగ్‌గా వెళ్ళకూడదు బయటికి. ఒక మంచి హెల్తీ జోక్స్ అయి ఉండాలి. అందరూ చూసి ఆనందించే విధంగా జోక్స్ ఎయాలి గానీ, కామెడీ చేయాలి గానీ, ఎంటర్‌టైన్ చేయాలి గానీ, అన్‌హెల్తీతో కామెడీ అయితే చేయకూడదు అనేది ఒకటి గట్టిగా ఫిక్స్ అయ్యొచ్చాడు. అదే జోక్స్ ఇక్కడ అంతే బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేశాడనమాట. ఎక్కడ అన్‌హెల్తీ అయితే అనిపించలేదు. మొత్తం హెల్తీ వాతావరణంతో చేశాడు. హెల్తీ అట్మాస్ఫియర్‌తో ఉన్నాడనమాట. అంత బాగా ఎంటర్‌టైన్ చేశాడు ఇమ్మాన్యుయల్. దేంట్లో తప్పు ఇమ్మాన్యుయల్ మాట్లాడేది ఒక్క మాటలో అయినా తప్పంటే ఎక్కడా కనిపించలేదు. అంత బాగా ప్రతి మాట ఆచితూచి మాట్లాడేవాడు. ప్రతి వాళ్ళతో కూడా అలానే ఉండేవాడు ఇమ్మాన్యుయల్. మ్యాక్స్ అందరికీ ఫేవరెట్ పర్సన్ అయ్యి ఉంటాడు ఎవరంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫ్ దిస్ 'బిగ్ బాస్' సీజన్ 9 మాత్రం ఇమ్మాన్యుయలే. ఇమ్మాన్యుయల్ మీదైతే ఒక జోకేశారనమాట 'బిగ్ బాస్'. అదేంటంటే, ఇంత షార్ప్‌గా మీరు ఆలోచిస్తున్నారు. ఇంత షార్ప్‌గా ఆలోచించినప్పుడు ఆ నెత్తి మీద జుట్టు ఎక్కడుంటది చెప్పండి? అందుకే జుట్టు మొత్తం ఊడిపోయింది అనే ఒక కామెడీ అయితే చేశారు. అలా ఊడిపోయిన అది కూడా కామెడీ అనుకునే లోపు నెక్స్ట్ చాలా మోటివేట్ చేసినట్లు అనిపించింది నాకైతే. ఏంటంటే, ఒక పర్సను సక్సెస్ అవ్వాలి అంటే తనకి డెడికేషన్ కావాలి, హార్డ్ వర్క్ కావాలి గానీ, ఏ చదువులు అవసరం లేదు, ఏ జుట్టు అవసరం లేదు, ఏ అందం అవసరం లేదు.
ఇవన్నీ లేకుండానే ఒక హార్డ్ వర్క్ కానీ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే అది సక్సెస్ అవ్వడమే కానీ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని అయితే చెప్పారనమాట. ఈ విషయం కూడా బిగ్ బాస్ ప్రస్తావించారు ఇమాన్యుయల్ విషయంలో. అదైతే చాలా బాగుంది. నిజంగానే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు ఎక్కడైనా. స్మార్ట్ వర్క్ ఉండాలి అండ్ హార్డ్ వర్క్ ఉండాలి. ఈ రెండింటిని కలిపితే మాత్రం ఇమాన్యుయలే. ఎక్కడ హార్డ్ వర్క్ చేయాలో, ఎక్కడ స్మార్ట్ వర్క్ చేయాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో మాత్రం ఇమాన్యుయల్కి ఖచ్చితంగా తెలుసు. ఎక్కడ ఏమంటారు బ్రెయిన్ పెట్టి వాడాలి, ఎక్కడ ఫిజికల్గా మూవ్ అవ్వాలి, ఎక్కడ మనం మెంటల్గా మనం ఎక్కడ స్ట్రెస్ అవుతున్నాం, ఫిజికల్గా ఎక్కడ స్ట్రెస్ అవుతున్నాము, దేన్ని ఎలా చేంజ్ చేసుకుంటే మనకి ఇంత స్ట్రెస్ రాకుండా ఉంటుంది అని ఇలాంటివన్నీ ఆలోచించడంలో ఇమాన్యుయల్ అయితే తోపనే చెప్పుకోవచ్చు. లైక్ ఎట్లా 100% ఇప్పటి వరకు ఇమ్మాన్యుయల్ తీసుకున్న డెసిషన్స్ ఎక్కడ తప్పని అనిపించలేదు. తను వేసే ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగు, ఆలోచించే ప్రతి ఆలోచన మాత్రం ఇమ్మాన్యుయల్కి ఫేవర్ చేస్తూనే వచ్చింది కానీ ఎక్కడ ఇమ్మాన్యుయల్కి అయితే నష్టం చేకూర్చలేదు. అంత పర్ఫెక్ట్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. అంత పర్ఫెక్ట్గా గేమ్ ఆడడం అయితే మొదలుపెట్టాడు ఇమ్మాన్యుయల్. అంత పర్ఫెక్షన్, ఎంతో హార్డ్ వర్క్ ఉంటే కానీ, ఎంత ఆలోచన ఉంటే కానీ, ఎంతో బ్రెయిన్ పెడితే కానీ అలాంటి పర్ఫెక్ట్ ఐడియాస్ మాత్రం ఎవ్వరికీ రావు. అలాంటి పర్ఫెక్ట్ ఐడియాస్ తీసుకొని గెలవడంలో మాత్రం ఇమ్మాన్యుయల్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెడికేటెడ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. హార్డ్ వర్క్ ప్లేయర్ అని చెప్పొచ్చు. హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేస్తాడు బాగా అని అయితే చెప్పొచ్చు. ఇమ్మాన్యుయల్ మీద అయితే ఒక జోక్ వేశారనమాట బిగ్ బాస్. అదేంటంటే, ఇంత షార్ప్గా మీరు ఆలోచిస్తున్నారు, ఇంత షార్ప్గా ఆలోచించినప్పుడు ఆ నెత్తి మీద జుట్టు ఎక్కడ ఉంటుంది చెప్పండి, అందుకే జుట్టు మొత్తం ఊడిపోయింది అనే ఒక కామెడీ అయితే చేశారు. అలా ఊడిపోయిన అది కూడా కామెడీ అనుకునే లోపు నెక్స్ట్ చాలా మోటివేట్ చేసినట్లు అనిపించింది నాకైతే. ఏంటంటే, ఒక పర్సను సక్సెస్ అవ్వాలి అంటే తనకి డెడికేషన్ కావాలి, హార్డ్ వర్క్ కావాలి కానీ ఏ చదువులు అవసరం లేదు, ఏ జుట్టు అవసరం లేదు, ఏ అందం అవసరం లేదు. ఇవన్నీ లేకుండానే ఒక హార్డ్ వర్క్ కానీ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే అది సక్సెస్ అవ్వడమే కానీ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని అయితే చెప్పారనమాట. ఈ విషయం కూడా బిగ్ బాస్ ప్రస్తావించారు ఇమాన్యుయల్ విషయంలో. అదైతే చాలా బాగుంది. నిజంగానే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు ఎక్కడైనా. స్మార్ట్ వర్క్ ఉండాలి అండ్ హార్డ్ వర్క్ ఉండాలి. ఈ రెండింటిని కలిపితే మాత్రం ఇమాన్యుయలే. ఎక్కడ హార్డ్ వర్క్ చేయాలో, ఎక్కడ స్మార్ట్ వర్క్ చేయాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో మాత్రం ఇమాన్యుయల్కి ఖచ్చితంగా తెలుసు. ఎక్కడ ఏమంటారు బ్రెయిన్ పెట్టి వాడాలి, ఎక్కడ ఫిజికల్గా మూవ్ అవ్వాలి, ఎక్కడ మనం మెంటల్గా మనం ఎక్కడ స్ట్రెస్ అవుతున్నాం, ఫిజికల్గా ఎక్కడ స్ట్రెస్ అవుతున్నాము, దేన్ని ఎలా చేంజ్ చేసుకుంటే మనకి ఇంత స్ట్రెస్ రాకుండా ఉంటుంది అని ఇలాంటివన్నీ ఆలోచించడంలో ఇమాన్యుయల్ అయితే తోపనే చెప్పుకోవచ్చు. లైక్ ఎట్లా 100% ఇప్పటి వరకు ఇమ్మాన్యుయల్ తీసుకున్న డెసిషన్స్ ఎక్కడ తప్పని అనిపించలేదు. తను వేసే ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగు, ఆలోచించే ప్రతి ఆలోచన మాత్రం ఇమ్మాన్యుయల్కి ఫేవర్ చేస్తూనే వచ్చింది కానీ ఎక్కడ ఇమ్మాన్యుయల్కి అయితే నష్టం చేకూర్చలేదు. అంత పర్ఫెక్ట్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. అంత పర్ఫెక్ట్గా గేమ్ ఆడడం అయితే మొదలుపెట్టాడు ఇమ్మాన్యుయల్. అంత పర్ఫెక్షన్, ఎంతో హార్డ్ వర్క్ ఉంటే కానీ, ఎంత ఆలోచన ఉంటే కానీ, ఎంతో బ్రెయిన్ పెడితే కానీ అలాంటి పర్ఫెక్ట్ ఐడియాస్ మాత్రం ఎవ్వరికీ రావు. అలాంటి పర్ఫెక్ట్ ఐడియాస్ తీసుకొని గెలవడంలో మాత్రం ఇమ్మాన్యుయల్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెడికేటెడ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. హార్డ్ వర్క్ ప్లేయర్ అని చెప్పొచ్చు. హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేస్తాడు బాగా అని అయితే చెప్పొచ్చు. ఏ విషయమైనా గెలవాలంటే కావాల్సింది డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్. అది మీకు ఉంది కాబట్టి ఇక్కడ నించున్నారు. మోస్ట్లీ ఒక మనిషిగా, ఒక హ్యూమన్గా మనం సర్వైవ్ అవ్వాలి, మంచిగా కనిపించాలి అంటే ఏ ఆడంబరాలు అవసరం లేదు. ఒక క్యారెక్టర్ ఉంటే చాలు. అది మన లైఫ్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. అది ఇమ్మాన్యుయల్ ఈ జర్నీతో ప్రతి ఒక్కరికి రుజువు చేశాడు. అందరికీ రుజువు అయింది కూడా. క్యారెక్టర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అదర్ యాక్షన్స్ అని ప్రతి ఒక్కళ్ళకి ఇదైతే ఇమ్మాన్యుయల్ జీవితం నుంచి నేర్చుకోవచ్చు. తను ఇక్కడ బిగ్ బాస్ జర్నీలో తను ఇప్పటివరకు ఉన్నదే నిదర్శనం అనమాట. క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని ఇమ్మాన్యుయల్ ఇది రుజువు చేశాడు కాబట్టే ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు 15th వీక్ వరకు ఇమ్మాన్యుయల్ సర్వైవ్ అయ్యాడంటే ఇది గట్టిగా పనిచేసింది ఇమ్మాన్యుయల్కి అని చెప్పొచ్చు. అంత ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండడం, ప్రతిదీ తను అంటే తనే నేనే బెటర్ అని ఏ రోజు అయితే తను అనుకోలేదు. ఇన్కేస్ ఎవరికి రావాల్సిన టైంలో వాళ్ళకి ఆఫర్ ఇచ్చాడు, ఎవరు ఆడే టైంలో వాళ్ళకి సపోర్ట్ చేశాడు. అండ్ తినే ఆడే టైంలో కూడా, ఈ ఇమ్మాన్యుయల్ ఆడే టైంలో కూడా అంతే పట్టుదలతో ఆడాడనమాట.
ప్రతి ఒక్క టాస్క్ కానీ ఏ రోజు ఒకళ్ళ మీద ఈర్ష్యపడింది లేదు. తను ఏ రోజైనా ఓటమి పాలైనా సరే, తను ఓడిపోయినా, ఏదన్నా డల్లుగా ఉన్నా సరే, తన మీద తను జోకులేసుకొని నవ్వుకునేవాడు గానీ, ఏ రోజు కానీ ఆ ఓటమిని డిసప్పాయింట్‌మెంట్‌గా అయితే ఇమ్మాన్యుయల్ తీసుకోలేదు. ఎక్కడైనా ఓడిపోయినా సరే దానికి డిసప్పాయింట్ అవ్వలేదు ఇమ్మాన్యుయల్. సో ఇమ్మాన్యుయల్ అయితే తన గేమ్‌తో ప్రేక్షకులందరి మనసు గెలుచుకున్నాడు. ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడానికి పెద్ద చదువులేమి అవసరం లేదు. ఆడంబరమేమి అవసరం లేదు. ఏదో రిచ్‌గా ఉంటేనే అవసరం లేదని ఇమ్మాన్యుయల్ తన క్యారెక్టర్‌తో నిరూపించాడనమాట. ఒక క్యారెక్టర్‌తో కూడా ఆడియన్స్ మనసైతే గెలుచుకోవచ్చు అని ఇమ్మాన్యుయల్ నిరూపించాడు. అనుకున్నట్లుగానే ఇమ్మాన్యుయల్ అయితే అందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ రోజు వరకు బిగ్ బాస్‌లో సర్వైవ్ అయ్యాడంటే ఇమ్మాన్యుయల్ గేమ్ అందరికీ నచ్చే సర్వైవ్ అయ్యాడు. ముఖ్యంగా ఈ సీజన్‌కి హైలైట్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ గురించి కూడా చాలామంది ఈ బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేశారు. మ్యాక్స్ ఇప్పుడు రేటింగ్ ఎక్కువ ఉందంటే అదైతే ఇమ్మాన్యుయల్ కామెడీ ఆయన అయితే చెప్పుకోవచ్చు. గేమ్ పరంగా కూడా బాగున్నారు. డేమన్ పవన్ అండ్ ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళు గేమ్ పరంగా కూడా బాగున్నారు. కానీ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో మాత్రం ఇమ్మాన్యుయల్ ఇరగదీశాడు ఈ బిగ్ బాస్‌లో. సో, ఇమ్మాన్యుయల్‌ని ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఈ బిగ్ బాస్‌లో కొట్టే వాళ్ళే లేరు. సో, తను టాప్ 5లో ఉండడం చాలా అర్హత కలిగిన వ్యక్తి టాప్ 5లో ఉన్నాడిప్పుడు. అలానే విన్నర్ అయ్యే అర్హత కూడా ఇమ్మాన్యుయల్‌కి ఉన్నట్లే. ఖచ్చితంగా. ఇప్పుడు చాలామంది దృష్టిలో ఇమ్మాన్యుయల్ విన్నరే. అంత బాగా ఆడి, అంత పర్ఫెక్ట్ గేమర్ ఎవరంటే బిగ్ బాస్‌కి ఈ సీజన్‌లో అయితే ఇమ్మాన్యుయల్ పేరే చెప్పుకోవచ్చు. నేను ఎవ్వరు ఎంటర్‌టైన్‌మెంట్‌లో గానీ, ఒకే పర్సన్‌లో ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తుల్ని నేనైతే చూడలేదు. ఫస్ట్ టైమ్ ఇమ్మాన్యుయల్‌ని చూసిన. ఒక ఎంటర్‌టైనర్ బిగ్ బాస్ విన్నర్ అయితే బావుంటదని అయితే నాకు అనిపించింది. ఇప్పుడు ఇమ్మాన్యుయల్‌ని చూసిన తర్వాత. అయితే చాలా అంటే చాలా బాగుండేది ఇమ్మాన్యుయల్ విన్నర్ అయితే. బట్ ఏం చేద్దాం, బ్యాడ్ లక్. ఇప్పుడైనా ఓట్ బ్యాంక్ పెంచొచ్చు కానీ ఈ 2 డేస్‌లో ఓట్ బ్యాంక్ పెంచడం వల్ల అంటే ఫ్రైడే 11:30 వరకే కదా ఉండేది. 11:59 వరకే కదా ఓపెన్‌లో ఉండేది. సో, అప్పటి వరకు ఓట్ బ్యాంక్ పెంచడం అయితే అసాధ్యం. బట్ ఇమ్మాన్యుయల్‌కి లక్ కలిసి రావాలని అయితే నేనైతే చాలా అంటే చాలా కోరుకుంటున్నా. అంత మంచి పర్సన్‌కి, అంత హార్డ్ వర్క్ ఉన్న పర్సన్‌కి, ఎక్కడి నుంచి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన వ్యక్తికి, అందరినీ నవ్వించే వ్యక్తికి విన్నర్ అవ్వడంలో అర్హత లేదంటే నేను ఒప్పుకోను. ఖచ్చితంగా విన్నరే ఆయన. అర్హత అయ్యేవాడు. అర్హత ఉన్నవాడే ఇమ్మాన్యుయల్. అస్సలు ఇమ్మాన్యుయల్ జర్నీ అయితే చాలా అంటే చాలా ఎమోషన్స్‌తో సాగిందనమాట. ఒడిదుడుకులు, గెలుపోటములు, నవ్వులు, ఏడుపులు, మాట అనడాలు, మాట తీసుకోవడాలు, మాట పడడాలు, ఒకళ్ళతో క్లోజ్‌గా ఉండడాలు, నెక్స్ట్ అదే క్లోజ్‌గా ఉన్న పర్సన్స్‌తో కొట్టుకోవడాలు, ఎమోషనల్ అవ్వడాలు, బాగా ఏడవడాలు, మళ్ళీ కలిసిపోవడాలు. సో, ఇలా ప్రతి ఒక్కటి అయితే ఇమ్మాన్యుయల్ జర్నీలో ఉంది. అయితే ఇప్పుడు ఇమ్మాన్యుయల్ జర్నీ బిగ్ బాస్ మాటలు చెప్పిన తర్వాత వీడియో ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. ఈ 14-15 మినిట్స్ ఉన్న వీడియో మాత్రం హైలైట్ అంటే హైలైట్‌గా నిలిచింది. ఎంత హైలైట్‌గా చూయించారంటే ఇమ్మాన్యుయల్‌లో ఉన్న ప్రతి ఎమోషన్‌ని కళ్ళకు కట్టినట్లయితే చూయించారనమాట బిగ్ బాస్. చాలా అంటే చాలా కళ్ళకి కట్టినట్లు ప్లే చేశారు. ఎంత బాగా ఎడిట్ చేశారంటే ముఖ్యంగా తనూజతో ఉన్న టైంలో ఇమ్మాన్యుయల్ అండ్ తనూజ ఉన్నప్పుడు అక్కడ సాంగ్ ఎడిట్ చేసి ఏశారు చూడండి. ఆ ఎడిట్ అయితే హైలైట్ అసలు వాళ్ళిద్దరిది. నిజంగా లవర్స్ వాళ్ళిద్దరు అన్నట్లు ఏశారనమాట. అంత హైలైట్‌గా ఉంది తనూజది అండ్ ఇమ్మాన్యుయల్‌ది. నెక్స్ట్ రీతుతో ఫ్రెండ్‌షిప్ దీని గురించి కూడా చాలా బాగా ఏశాడు. ఏడుపు గానీ, నవ్వు కానీ ప్రతి ఒక్కటి చూయించారనమాట. నామినేషన్స్‌లో ఇమ్మాన్యుయల్ అరిచిన విధానం, తన మీద మిగతా వాళ్ళు అరిచినవి కూడా, నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ ఏడ్చినది, నవ్వినది, బాధపడేది అవన్నీ అయితే కళ్ళకు కట్టినట్లయితే చూయించారు. రీతితో ఫ్రెండ్‌షిప్ గురించి కూడా చాలా బాగా చూయించారు. తను అదే బిగ్ బాస్ ప్లే చేసిన జర్నీలో ఆ వీడియోలో చూయించారు. నెక్స్ట్ సంజన గారితో మమ్మీ మమ్మీ అని కలవడం, తనతో బాండ్ ఏర్పరచుకోవడం, మంచిగా మాట్లాడడం, సంజన గారు అండ్ ఇమ్మాన్యుయల్ బాండ్ ఖతర్నాక్. అసలు ఈ బిగ్ బాస్‌లోనే చెప్పుకోవాల్సిన ఒక ప్యూరెస్ట్ బాండ్ ఎవరిదంటే ఇమ్మాన్యుయల్ అండ్ ఈ సంజన గారిది. సో, వాళ్ళ బాండ్ కూడా చాలా బాగా అంటే చాలా కళ్ళకు కట్టినట్లు చూయించాడనమాట బిగ్ బాస్. అంత బాగా చూయించారు ఇమ్మాన్యుయల్‌ది అంటే సంజన గారిది వీళ్ళిద్దరిది. వాళ్ళ బాండ్, వాళ్ళు మాట్లాడిన విధానం గానీ, వాళ్ళిద్దరేసిన ఫన్నీయెస్ట్ జోక్స్ అవి కూడా చూయించారనమాట ఆ బిగ్ బాస్‌లో. ఆ బిగ్ బాస్ ప్లే చేసిన ఏవీలో. ఇంకా ఇమ్మాన్యుయల్‌ది ఫన్నీయెస్ట్ మూమెంట్స్ చూయించిన తర్వాత, తను ఏడ్చిన తీరు చూయించిన తర్వాత, అందరితో బాండింగ్స్ ఎలా ఉన్నాయి, రిలేషన్స్ ఎలా ఉంది, తన కామెడీ ఎలా ఉంది, తన నవ్వు ఎలా ఉంది, ఇవన్నీ చూయించిన తర్వాత అయితే లాస్ట్‌లో కేజీఎఫ్ బీజీఎం ఏశారు. అద్దరు కొట్టేశారు. హైలైటెడ్ అనుకోండి దీనికి.
ఇమ్మాన్యుయల్ జర్నీకి ఇదే హైలైట్ అనుకోండి. తన గేమ్ ఈ బీజీఎం వేస్తూ తన గేమ్స్ చూయించాడు చూడండి ఆటని, అసలు గూస్ బంప్స్ అంతే. గూస్ బంప్స్ వచ్చాయి ఇమ్మాన్యుయల్ ఆట, ఆ గేమ్ని అలా చూసి. వాళ్ళు బీజిఎంకి ఆ కేజీఎఫ్ బీజిఎంకి న్యాయం చేశారనిపించింది ఇమ్మాన్యుయల్ గేమ్ కేజీఎఫ్ బీజిఎం ఎంత టాప్ లేపేసిద్ది, ఎంత టాప్లో ఉందో ఇమ్మాన్యుయల్ గేమ్ కూడా అంతే టాప్ లేపే విధంగా ఉందన్నమాట. అంత బాగా ఎడిట్ చేశారు, అంత బాగా అసలు చూసేవారికి గూస్ బంప్స్ అనుకోండి. అక్కడ మనకే అంత గూస్ బంప్స్ వస్తుంది తన జర్నీ చూసి. ఇమ్మాన్యుయల్ డైరెక్ట్గా తన కళ్ళతో చూస్తున్నాడు అక్కడ. అస్సలు పిల్లాడికి ఆగేదిలే తగ్గేదిలే అనే పరిస్థితి వస్తుంది అనమాట. అంత బాగా ఏవి అయితే అంత బాగా ఎడిట్ చేసి చూపించారు. ఒక తోపు ఎలివేషన్ ఇచ్చి పడేశారు ఏవీలో. అట్లనే ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఎక్కువ చేసి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు కొంచెం ఎలివేట్ ఇచ్చి ఉంటే ఇప్పటి వరకు ఖచ్చితంగా టాప్ విన్నర్ అందరూ అయ్యే ఛాన్స్ ఉండేది. బట్ అక్కడ నుంచి అంత ఎలివేషన్ రాలేదు. కానీ ఇది ఇమ్మాన్యుయల్కి ఒక్కళ్ళు ఇచ్చిన ఎలివేషన్ కాదు, ఒకళ్ళు పనిగట్టుకొని మరి ఇమ్మాన్యుయల్కి ఇచ్చిన ఎలివేషన్ కాదు ఇది. ఇమ్మాన్యుయల్ తన సొంతంగా నిర్మించుకున్న ఎలివేషన్ ఇది. తన సొంతంగా ఎంటర్టైన్ చేస్తూ గేమ్ ఆడుతూ తన సొంత తెలివితేటలని నిరూపించుకొని నిర్మించుకున్న ఎలివేషన్, నిర్మించుకున్న కోట మరొక్కసారి రుజువు అయింది ఈ బిగ్ బాస్ సీజన్తో. ఇమ్మాన్యుయల్ ఎంత తోపు అనేది ఇక్కడ అర్థమైందంట. తోపు తురుము, దేనికి అడ్డొచ్చే పరిస్థితే లేదు అసలు. ఇమ్మాన్యుయల్ ఖచ్చితంగా ఎందులో అయినా రఫ్ అండ్ టఫ్గా దూసుకెళ్తాడు, అంత బాగా ఆడతాడు. సో లాస్ట్ ఈ బీజిఎం అయితే హైలైటెడ్ అనిపించింది. తర్వాత ఇమ్మాన్యుయల్ ఒక మాట చెప్పారా, ఆ మాట కూడా అందరూ చెప్పారండోయ్. ఏంటంటే 2 మాటలు చెప్పాడు. ఏమని? ఫస్ట్ది మనకి 2 గుర్తుండాలి జీవితంలో, జనాలు కూడా 2 గుర్తుంటాయి. ఏంటంటే ఒకటి, మనం గెలిచామా లేదా, మనం గెలిచాం, ఇది ఫస్ట్, గెలిచాము. నెక్స్ట్ రెండోది, అది మనం గెలిచాము ఓకే, బట్ అది ఎలా గెలిచాము అన్నది కూడా 100% ముఖ్యం. అందులో ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ సక్సెస్ అవుతున్నాడు. ఎలా గెలిచామనేది ముఖ్యం. ఇప్పుడు చాలామంది మన గెలుపు ఒకటే చూడండి, అంటే మనం డబ్బులు సంపాదించింది ఒకటే చూడరు, ఆ సంపాదన వెనక మన దారిని కూడా చూస్తారు. అంటే వీళ్ళు కరెక్ట్ వేలో సంపాదించారా, లేకపోతే ఏదైనా అడ్డదారులు దొక్కారా, కష్టపడి సంపాదించారా, లేకపోతే ఏదన్నా దేనికన్నా అలవాటు పడి సంపాదించారా, సంథింగ్ ఇలాంటి కష్టపడి సంపాదించిన వాడికి ఇచ్చే విలువ ఇట్లా నార్మల్ వాడికి అయితే ఇయ్యరు. ఇట్లా అడ్డదారులు వెళ్ళి సంపాదించేవాడు కదా అస్సలు విలువ ఇవ్వరు. కష్టపడి తన కోటను నిర్మించుకున్నవాడు, అది కూలిపోయినా సరే మళ్ళీ వాడు కష్టంగా నిర్మించుకుంటాడు, ఎందుకంటే వాడు కష్టం అనిపించదు, ఆల్రెడీ ఆడించి వచ్చి కష్టమే కాబట్టి. బట్ అడ్డదారిలో వచ్చినవాడు ఎక్కడైనా వాడి కోట కూలిపోయిందా, వాడు మళ్ళీ తిరిగి రావాలంటే వాడికి చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే వాడికి తెలియదు అసలు ఎలా కష్టపడాలో ఏంటో. ఒక అడ్డదారిలో పైకి వచ్చినవాడు వాడు కిందకి వెళ్ళిపోయేసరికి ఏముంది, మళ్ళీ రావడానికి కొట్టుమిట్లా ఆడతాడు. కానీ ఇమ్మాన్యుయల్ ఆ టైప్ కాదు, కష్టపడి తన కోటను నిర్మించుకున్నాడు. తను రేపు కింద పడే సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా 100% లేసి నించుంటాడు, రాసి పెట్టుకోండి. తన కాళ్ళ మీద తను నించోగలడు, మళ్ళీ తన కోట మళ్ళీ నిర్మించుకోగలడు. ఎక్కడైతే జీరో, అట్ ది లెవెల్ ఆఫ్ జీరో స్టేజ్ నుంచి ఇప్పటి వరకు నిరూపించుకున్నాడో ఇమ్మాన్యుయల్ సంథింగ్ 0 to somethingకి నిర్మించుకున్నాడు. రేపు ఆ సంథింగ్ టు 0కి పడిపోయినా మళ్ళీ ఇమ్మాన్యుయల్ అదే నడక మొదలు పెడతాడు, అదే కోటను నిర్మించుకుంటాడు 100%. మళ్ళీ తగిలేని తప్ప ఇంకోసారి తగలకుండా చూసుకుంటాడు ఆ కోటకి. ఇంకా అంత ఎమోషనల్ జర్నీ చూశాక ఎవరైనా ఎమోషనల్ అవ్వకుండా ఉంటారా అండి? ఇమ్మాన్యుయల్ కూడా అదేవిధంగా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు. అంటే తన గేమ్ గురించి ఇంత బాగా చెప్పారు, ఇంత బాగా తను చేసిన సాక్రిఫైసెస్ గురించి, త్యాగాల గురించి అండి. ఎవరి కోసం ఎక్కడి నించున్నాడు, ఎవరికి మాట ఇచ్చి ఎంత స్ట్రాంగ్గా నించున్నాడు, ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళాడు. ఆ మాట కోసం నించోవడం చాలా అరుదండి. చాలామంది తక్కువ ఉంటారు అసలు మాట ఇచ్చి నిలబెట్టుకోవడం వాళ్ళు. అసలు మాట ఎవరు, చాలామంది మాట ఇచ్చి కూడా నించోబెట్టుకునే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఇమ్మాన్యుయల్ ఆ టైప్ కాదు. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మన శత్రువుకి మాట ఇచ్చినా సరే ఇమ్మాన్యుయల్ తప్పడు. శత్రువులకి మాట ఇచ్చి ఆ మాట మీదైనా స్టిక్ ఆన్ అయి ఉంటాడు ఇమ్మాన్యుయల్. అంత మంచి గేమర్ అనమాట, అంత మంచి మాటకారి. లైక్ తను మాట ఇచ్చిన అస్సలు తప్పుడు, అంత డెడికేషన్ అనమాట, అంత మాట మీద నిక్కచ్చిగా నించునే వ్యక్తి ఇమ్మాన్యుయల్ అనమాట. సో అంత సాక్రిఫైసెస్ గురించి, వాటి గురించి, ఎమోషన్స్ గురించి ఇంకా బిగ్ బాస్ చూపించాక ఎవరైనా ఎమోషన్ అవ్వకుండా ఉంటారా? సో
ఇంకా ఎమోషనల్ అవ్వకుండా ఉంటారా? తన జర్నీ చూసి మనమే ఇంత ఎమోషన్ అవుతున్నాం బయటున్నోళ్ళం. సో, దగ్గరగా ఉన్న ఇమ్మాన్యుయల్ తనని తాను చూసుకుంటుంటే ఎంత ఏడుపొస్తది. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకొచ్చా నేను అనే ఆలోచన కళ్ళలో మెదులుతూ ఉంటది. తన మదిలో మెదులుతూ ఉంటది. అవన్నీ సడెన్‌గా ఒక్కసారి గుర్తొచ్చి ఇమ్మాన్యుయల్ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అయిపోయాడంట ఇమ్మాన్యుయల్. అసలు ఒక్క పర్సన్‌కి ఇంక ఇంతకంటే కావాల్సింది ఏముండదండి. ఇంతకంటే రీచ్ అసలు ఏం లేదు. ఒక నార్మల్ పర్సన్ అయ్యుండి జీరో స్టేజ్ నుంచి కష్టపడుతూ ఇంత పైకొచ్చాడంటే అసలు ఇమ్మాన్యుయల్ జీవితంలో గెలిచేసినట్లే. అసలు ఈ బిగ్ బాస్ గెలవడం గాదు. జీవితంలోనే ఇమ్మాన్యుయల్ గెలిచినట్టు. తన జీవితంలో హైలైట్ అంటే హైలైటెడ్‌గా గెలిచినట్లే. ప్రతి ఒక్కళ్ళకి ఇమ్మాన్యుయల్ జీవితం ఒక స్ఫూర్తి అనమాట. ఒక ఇన్‌స్పిరేషనల్ స్టోరీ ఇమ్మాన్యుయల్ జీవితం ప్రతి ఒక్కళ్ళకి. ఇంకా ఇమ్మాన్యుయల్ అయితే ఇక ప్రేక్షకుల గురించి మాట్లాడారనమాట. అసలు నేను ఇక్కడ వరకు రాగలను, ఇందులో ఇన్ని రోజులు ఉండగలనని అనుకోలేదు. నేను ఇక్కడ వరకు వచ్చాను అంటే ఈ బిగ్ బాస్ వరకు వచ్చాను. ఈ బిగ్ బాస్‌లో ఇన్ని రోజులు ఉన్నాను అంటే దానికి కారణం మీరే. తెలుగు ప్రేక్షకులందరూ నాకు ఓటేయడమే కారణం. నన్ను ఇక్కడ ఉంచడమే కారణం వాళ్ళు. ఆ ఓట్లు వాళ్ళు వేయడం వల్లే, వాళ్ళ ఎఫెక్షన్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. సో, తెలుగు ప్రేక్షకుల రుణం ఎప్పుడు తీర్చుకోను. సంథింగ్ ఇంకా ఎలాంటి మాటలు చెప్పాడు అంటే, తెలుగు ప్రేక్షకులు మ్యాక్స్ నన్ను ఇప్పటివరకు పట్టుకునే ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకే పట్టుకునే ఉన్నారు. ఐ మీన్ పట్టుకునే ఉన్నారంటే మంచి ఫ్యాన్స్ అయ్యి ఓట్లేయడం వల్లే కదా! ఇష్టపడి ఇమ్మాన్యుయల్‌కి ఓట్లేయడం వల్లనే ఇమ్మాన్యుయల్ ఇక్కడి వరకు ఉంది. సో, ఎప్పుడు నాకు ఓట్లు ఇస్తూనే ఉన్నారు. నన్ను పట్టుకుంటూనే ఉన్నారు. ఇంకా ఫైనల్ వరకు కూడా ఇలానే పట్టుకొని ఉండండి ప్లీజ్ అనైతే ఇమ్మాన్యుయల్ చెప్పాడు. చెప్పి మిమ్మల్ని నవ్వించడానికి నేను ట్రై చేస్తాను. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ట్రై చేస్తాను. మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు, చాలా నమస్కారాలు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకని ప్రేక్షకులకైతే తను చెప్పాడు. అలా అలా అలాంటి నేచర్ ఉండడం కూడా చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అండి. మనకి ఎవరైనా ఏది చేసినప్పుడు ఎవరైనా ఏదైనా మనకి హెల్ప్ చేసినప్పుడు గానీ, మనల్ని ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చినప్పుడు గానీ, వాళ్ళకి మనం కృతజ్ఞతా భావంతో ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ చేసింది అదే. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞత అని చెప్పాడు. తెలుగు ప్రేక్షకులకి అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. అభినందనలు చెప్పాడు. థ్యాంక్ యూ అని చెప్పాడు. వాళ్ళకి జీవితాంతం రుణపడిపోతానని చెప్పాడు. ఈ రుణం తీర్చుకునేది కాదు అని చెప్పాడు. మన ఇమ్మాన్యుయల్ జీవితం ఒక రుజువు అనమాట. ప్రేక్షకులు ఇష్టపడితే ఎంత బాగా ఇష్టపడతాడో, ఒక నార్మల్ పర్సన్ కష్టపడితే ఎంతవరకు వస్తాడో, ఎంత సక్సెస్ చూస్తాడో, ఎంతవరకు రాగలడో కూడా ఇమ్మాన్యుయల్‌ని చూసి నేర్చుకోవచ్చు. సో, అలాంటి పర్సన్ ఇప్పుడు చాలామంది ఉండారండి. ఎంత లోలో ఉంటే ఇదే లోలో ఉన్నాం మేము, ఇట్లనే ఉన్నామని ఫీల్ అవుతారు కానీ, ఆ ఫీలింగ్స్ నుంచి ఓవర్‌కమ్ అయ్యి గెలుద్దాము, మనకు గూడా ఒక సత్తా ఉంది, మనం గూడా గెలవాలి అనేది అసలు రాదు ఆలోచన. ఇప్పుడు కొంచెంమంది గోల్డెన్ స్పూన్స్‌తో ఉంటారండి. గోల్డెన్ స్పూన్‌తో ఉంటారు. అప్పుడు మనం వాళ్ళని చూస్తే ఉంది అమ్మో! వాళ్ళు గోల్డెన్ స్పూన్ కాబట్టి గోల్డెన్ స్పూన్‌తో పుట్టారు కాబట్టి నెక్స్ట్ గూడా అలానే ఉంటారు వాళ్ళు. మనమేముంది ఇక్కడే ఉన్నాము. కనీసం మనకి స్టీల్ చెంచా కూడా దొరకట్లేదు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. కరెక్టే. నువ్వు స్టీల్ చెంచా కూడా దొరకనంత లోలో నువ్వు పుట్టినవు. దాన్ని గోల్డెన్ స్పూన్‌లాగా ఎలా మార్చుకోవాలో నువ్వు ఆలోచించు. అంతేగాని అదే స్టీల్ చెంచా దగ్గర ఆగిపోవద్దు. అలా ఆగిపోవడం వల్ల మన జీవితాలు ఇక్కడే ఆగిపోతాయి. నువ్వు ఏ రోజైతే ఆ స్టీల్ చెంచాను వదిలేసి నేను గోల్డెన్ స్పూన్ కావాలి అని ఎళ్తావో, ఆ రోజు నీ జీవితం మారినట్టే. ఆ రోజు నువ్వు ఎదుగుతున్నట్టు. సో, ఇమ్మాన్యుయల్ అయితే ఈ మాటలన్నిటికీ ఇమ్మాన్యుయల్ చాలా అంటే చాలా అర్హుడనమాట. ఎంత అర్హుడంటే అంత అర్హుడు. ప్రతి ఒక్కటి నిరూపించిన వ్యక్తి అయితే ఇమ్మాన్యుయల్. తను చిన్న ఆ లెవెల్ నుంచి ఏదైతే ఈ సక్సెస్‌కొచ్చాడో దానికి ఇమ్మాన్యుయల్ పడ్డ కష్టమే తోడనమాట. ఆ కష్టమే ఈ సక్సెస్ తీసుకొచ్చింది. సో, ప్రతి ఒక్కళ్ళు ఇలా ఇష్టంతో కష్టపడడం నేర్చుకోవాలి. ఇష్టంతో పైకి రావడం నేర్చుకోవాలి. నేను ఈ స్టేజ్‌లో ఉన్నా. నెక్స్ట్ ఇంకో స్టేజ్‌కెళ్ళాలి అనే ఆలోచనతో ముందుకు రావడం నేర్చుకోవాలి. అది ఓకే. ముందుకు రావడం నేర్చుకోవాలి గానీ, అయి నెగెటివ్ థాట్స్‌తో అస్సలు అవ్వకూడదు. నెగెటివ్ వేలో రావాలని అనుకోవద్దు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో, ఒక పాజిటివ్ యాంగిల్‌తో ముందుకు రావాలనైతే మనం కోరుకోవాలి ఖచ్చితంగా. అలా ముందుకు రావడం 100% మనకి చాలా అంటే చాలా మంచి సక్సెస్‌నిస్తది. రేపు ఫ్యూచర్‌లో గూడా మనం పడిపోకుండా కాపాడేది ఆ పాజిటివ్ యాటిట్యూడ్ మాత్రమే మనల్ని కాపాడుతది. వేరే ఏమీ మనల్ని సేవ్ చేయలేదు. మనం గట్టిగా ఎప్పుడైతే పునాది నిర్మించుకుంటామో, పైకి ఎదిగే కొద్దీ అది మనకి స్ట్రాంగ్‌గా పట్టుకొని ఉంటది. కానీ నార్మల్‌గా నిర్మించుకొని ఏదో బరబర ఎక్కేయాలని ఎక్కామనుకోండి, అది ఎక్కువ కాలం ఉండదు. సో, మనకి పునాది అనేది గట్టిగా పడాలి. చాలా బలంగా మనం ఉండాలి.
ఇమ్మాన్యుయల్ ఇప్పుడు ప్రెజెంట్ స్టేటస్ కూడా అదే. అంత బలంగా తను పునాది నిర్మించుకుంటూ, అంత బాగా కష్టపడుకుంటూ పైకొచ్చాడు. ఈరోజు అందుకోలేని స్టేజ్‌లోకెళ్ళిపోయాడు. అంత బెస్ట్ పర్సన్ అనమాట. ఒక సక్సెస్ అంటే ఏంటో చూసాడు. 'బిగ్ బాస్'కి దగ్గరికి ఒక సెలబ్రిటీ హోదాలో వచ్చే సక్సెస్‌ని ఇమ్మాన్యుయల్ చూసాడంటే, అంత కష్టపడ్డాడాయన. మనం ఆయన సక్సెస్‌ని ఒకటే చూస్తే సరిపోదు. ఆయన సక్సెస్ వెనక ఎంత కష్టం ఉంది, ఎన్ని నిద్రలేని రాత్రులున్నాయి, ఎన్ని సంతోషపడని పగులున్నాయి, ఇప్పుడు ఏడ్చి కడుపు మార్చి రోజులున్నాయి, ఎన్ని కడుపు మార్చుకున్న రోజులున్నాయి, ఎన్ని ఏడుస్తూ కూర్చున్న రోజులున్నాయి, ఎంత బాధపడిన రోజులున్నాయి, రూపాయికి గతి లేక ఆలోచించిన రోజులు ఎన్నున్నాయి. ఇవన్నీ మనం ఆలోచించి పెట్టుకోవాలి. వాటన్నిటిని మనం ఓవర్‌కమ్ చేస్తూ, ఈరోజు నా సిట్యుయేషన్ అలా ఉంది, దాన్ని చేంజ్ చేయాలి అనే ఒక్క ఆలోచనతో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో నువ్వు ముందుకొచ్చావా, ఖతం ఇంక. అస్సలు నువ్వు సెట్ అయినట్టే. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం అయితే అంతకంటే లేదు. ఇమ్మాన్యుయల్ చెప్పాడు, ఇంకా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీరు ఫస్ట్ నుంచి నన్ను పట్టుకుంటూనే ఉన్నారు. అలానే మీరు పట్టుకోండి, వదలకండి. నేను మిమ్మల్ని నవ్విస్తూనే నవ్విస్తూనే ఉంటాను. అండ్ ఎప్పుడూ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను నేను. అస్సలు ఆపను. నా కట్టె కాలే వరకు నేను మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను అనైతే ఇమ్మాన్యుయల్ చెప్పాడు. అలా చెప్పగానే నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది. అంటే తను చనిపోయే వరకు కూడా, లాస్ట్ మినిట్ వరకు కూడా అందరిని నవ్విస్తూనే ఉంటాను అని చెప్పాడు ఇమ్మాన్యుయల్. తన ప్రొఫెషన్ మీద, తనకు అన్నం పెట్టిన ప్రొఫెషన్ మీద, తనకింత పేరు తెచ్చిన ప్రొఫెషన్ మీద, ఇంత దగ్గరికి తీసుకొచ్చిన, బిగ్ బాస్ దగ్గరికి తీసుకొచ్చిన ప్రేక్షకుల మీద, ఆడియన్స్ మీద ఎంత ప్రేమ ఉందో ఇమ్మాన్యుయల్‌కి ఈ మాటతో చెప్పేయొచ్చండి. అంత బాగా మాట్లాడాడు. ఈ మాట, ఒక్క మాటతో తను నా కట్టె కాలే వరకు ప్రతి ఒక్కళ్ళని ఎంటర్‌టైన్ చేస్తాను అనే ఈ మాటతో ఇమ్మాన్యుయల్ ఇంకో మెట్టెక్కేసాడనే చెప్పుకోవాలి. అంత బాగా మాట్లాడాడు. ఇంకా ఇమ్మాన్యుయల్ చెప్పాడు, నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలానే నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్‌కి కూడా ధన్యవాదాలు. కరెక్టే కదండీ! ఇప్పుడు ప్రేక్షకులు అంటే సెలబ్రిటీని చేయగలరు గానీ, ఒక బిగ్ బాస్ అనేది ఆ సెలబ్రిటీని లోపలికి తీసుకురావడానికి, ఈ స్టేజ్ మీద నించోబెట్టడానికి బిగ్ బాస్ కూడా అవకాశం ఇయ్యాలి. సో, ఆ అవకాశం బిగ్ బాస్ అయితే ఇక్కడి వరకు ప్రేక్షకులు తీసుకొచ్చారు ఇమ్మాన్యుయల్ పడ్డ కష్టానికి. నెక్స్ట్ బిగ్ బాస్ పిలిచాడు ఆ కష్టాన్ని చూసి. సో, బిగ్ బాస్ ఈ ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి బిగ్ బాస్‌కి కూడా థాంక్స్ చెప్పాడు. ఇచ్చినందుకు 100% అంటే 100% న్యాయం చేశాడు ఇమ్మాన్యుయల్. తను ఆ బిగ్ బాస్ ఇచ్చిన ఛాన్స్‌తో 100% న్యాయం చేసి ఈరోజు ఫైనలిస్ట్ స్టేజ్ వరకు వచ్చాడు. సో, సపోర్ట్ చేసిన ప్రేక్షకులకి థాంక్స్ చెప్పాడు ఇమ్మాన్యుయల్, ధన్యవాదాలు తెలియజేశాడు. అండ్ బిగ్ బాస్‌కి గూడా అవకాశం ఇచ్చిన బిగ్ బాస్ గూడా థాంక్ యూ సో మచ్ అని చెప్పాడు. ఐ లవ్ యూ బిగ్ బాస్, అవకాశం ఇచ్చినందుకు మీరు నాకు థాంక్ యూ అని అయితే చెప్పారు. సో, ఇమ్మాన్యుయల్ దీన్ని బట్టే చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఎంత సపోర్ట్ చేసిన వీళ్ళందరికీ కృతజ్ఞతుడిగా అయితే ఖచ్చితంగా ఉంటాడు ఇమ్మాన్యుయల్. ఇంకోటేంటంటే, నువ్వొచ్చేటప్పుడు నేను 100 ఆలోచనలతో వచ్చాను. అసలు ఉండగలనా? సర్వైవ్ అవ్వగలనా? ఏంటిది అని. కానీ ఆ ఆలోచన, అసలు నేను కామెడీ చేయగలనా? వీళ్ళందరినీ నవ్వించగలనా? అది నాకు కరెక్టేనా ఈ ప్లాట్‌ఫాము అని 100 ఆలోచనలతో వచ్చిన నాకు ఇక్కడ సమాధానం దొరికింది. అది మీ వల్లే అనైతే ఇమ్మాన్యుయల్ చెప్పారనమాట. థ్యాంక్ యూ అని ప్రతి ఒక్కళ్ళకైతే పేరు పేరున ఇమ్మాన్యుయల్ చెప్పారు. తను అలా చెప్పిన విధానం కూడా నాకు చాలా నచ్చింది. ప్రతి ఒక్కటి స్పోర్టివ్‌గా తీసుకుంటాడు. తీసుకున్న దాన్ని ఏ రోజు మర్చిపోడు ఇమ్మాన్యుయల్. సో, అంత స్పోర్టివ్‌గా తీసుకుంటాడనమాట ఆ పర్సన్. సో, ప్రతి దానికి స్పోర్టివ్‌నెస్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఆ స్పోర్టివ్‌నెస్ చాలా ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యే లక్షణం అది. స్పోర్టివ్‌గా ఉంటే ఎక్కడ కృంగడానికైతే వీలైతే ఉండదు. ఇదైతే 100% ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన విషయం. అలానే తిన లైఫ్‌లో కూడా మనం జరిగింది చూసాము. ఇంకా నెక్స్ట్ జరిగేది చూసినా ఇంకా మంచి హైట్స్ వెళ్తాడని కోరుకుంటున్నాం మనం. ఇంకా హైట్స్‌లో ఉండాలి, ఆశించాలి. ఇంకా హైట్స్‌లో తిరగాలని అయితే ఉంది. ఎందుకంటే ఒక మంచి పర్సన్, 10 మందికి హెల్ప్ చేసే పర్సన్, ఒక మాట మీద నించునే పర్సన్ అని ఉంటూ, మంచిగా అందరితో కలిసిపోయే పర్సన్, అందరిని ఎంటర్‌టైన్ చేసే పర్సను దొరకడం అంటే చాలా కష్టం. అది మనకి ఇమ్మాన్యుయల్ రూపంలో దొరికాడు. తన రుణం ఇమ్మాన్యుయల్ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నందుకు తన రుణం తీర్చుకునే అవకాశం మనకొచ్చింది. అందరం గెలిపిస్తూనే ఉన్నాము. ఒక ఆడియన్స్‌గా, ప్రేక్షకుడిగా ప్రతీదీ తనని గమనిస్తూ, తనతో ఉంటూ,
ప్రతి క్షణం గెలిపిస్తూనే ఉన్నాము. తను కూడా మనల్ని అలానే ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్నాడు. అంత బాగా తను 100% ఇస్తున్నాడు. ప్రతి గేమ్‌లో తన ఎఫర్ట్ పెడుతున్నాడు. సో, ఇలాంటి పర్సన్ దొరకడం అనేది మన అదృష్టం. మనలాంటి ప్రేక్షకులు దొరకడం అనేది కూడా ఇమ్మాన్యుయల్ అదృష్టం అనమాట. ఇంకా ఇన్ని మాటలు చెప్పిన తర్వాత తను అంత ఎమోషనల్ అయిపోయిన తర్వాత ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వకుండా ఉంటదా? ప్రతి ప్రేక్షకుడికి ఇమ్మాన్యుయల్ చెప్పిన మాటలు మ్యాక్స్ కనెక్ట్ అవుతాయి. నాకు కనెక్ట్ అయినట్లే అందరికీ కనెక్ట్ అవుతాయి. సో, ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఓట్లేసే ప్రయత్నం అయితే చేయండి. ఇమ్మాన్యుయల్ టాప్ 1లో చూడాలనుంది. డెమాన్ పౌండ్ నుండి ఇమ్మాన్యుయల్‌ని మ్యాక్స్ నేను అంతకుముందు నాకు తనూజాని చూడాలి అని ఉండే. బట్ వస్తూ ఉంటే వీక్స్ మారుతూ ఉంటే ఒకళ్ళ మీద ఇంప్రెషన్ చేంజ్ అవుతుందనమాట. వాళ్ళు ఆడే గేమ్ విధానాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు స్టిక్ ఆన్ అయ్యే స్టాండర్డ్స్‌ని బట్టి కూడా చేంజ్ అవ్వాలి అని అనిపిస్తుంది. అలా చేంజ్ అవ్వకపోతే మనం వేస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ గేమ్ మనం చూస్తున్నాం దగ్గర నుంచి ఒపీనియన్స్ మార్చాలి. అసలు వాళ్ళు మన మైండ్‌లోకి వచ్చి మన ఒపీనియన్సే చేంజ్ చేస్తారనిపిస్తది తెలుసా! అంత బాగా ఆడతారు. అంత బాగా కనెక్ట్ అయిపోతారు ప్రతి ఒక్కళ్ళు. అంతకుముందు నాకు డెమాన్ పవన్ అనేటివాడు తెలియదు. బట్ ఇప్పుడు డెమాన్ పవన్ అంటే ఒక ఎమోషన్. అట్లా ఉందనమాట. వాళ్ళు చేసేదాన్ని బట్టి, వాళ్ళు చూసేదాన్ని బట్టి, వాళ్ళ బిహేవియర్‌ని బట్టి మన మనసులో కనెక్ట్ అయిపోతారు వాళ్ళు. మన మనుషులకి, మనసులకి కూడా. సో, ఇమ్మాన్యుయల్ లాంటి క్యారెక్టరు ప్రతి ఒక్క జీవితంలో చాలా అంటే చాలా ముఖ్యం అనమాట. అంత నవ్విచ్చే పర్సను మన లైఫ్‌లో ఉండాలి. అంత బాగా చూసే పర్సన్ లైఫ్‌లో ఉండాలి అంటే చాలా కష్టం. ఒక ఎంటర్‌టైనర్ గూడా అంత బాగా గేమ్స్ ఆడొచ్చు, అంత బాగా నవ్వించొచ్చు, అండ్ అంత బాగా ఏడిపించొచ్చు. అండ్ తనలో కూడా ఇన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇంత ఒక హీరోలాగా తను కూడా ఒక హీరో మెటీరియలే అని నిరూపించుకున్న ఏకైక వ్యక్తి మాత్రం ఇమ్మాన్యుయలే అని చెప్పొచ్చు. అంత బాగా తన గురించి తను నిరూపించుకున్నాడు. అసలు అంటే ఫస్ట్ నేను అనుకున్నా ఇమ్మాన్యుయల్ వచ్చినప్పుడు ఏంటి ఇంకా 'బిగ్ బాస్'లో కూడా ఛాన్స్ ఇచ్చారా? అంటే అంతకుముందు 'కుక్ విత్ జాతిరత్నాల్లో' వచ్చాడు. కొంచెం కామెడీ చేశాడనమాట. సో, ఇప్పుడు కూడా ఛాన్స్ ఇచ్చారా ఇందులో కూడా అని అనుకున్నాను. బట్ ఛాన్స్ ఇవ్వడమే కాదు, తను టాప్ 3లో నిల్చున్నాడంటే తనకి తనే సాటి అని నిరూపించుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళ ఎమోషన్స్‌ని, వాళ్ళ ఇంటెలిజెన్స్‌ని కూడా మార్చేసిన వ్యక్తి ఇమ్మాన్యుయల్ అనమాట. ప్రతి ఒక్కళ్ళతో క్లోజ్‌గా ఉంటూ, బాగా మాట్లాడుతూ, ఎవ్వరిని అంటే కించపరచకుండా ఉన్న వ్యక్తి ఇమ్మాన్యుయల్. తను ఫస్ట్ నుంచి కూడా ఆచితూచి మాట్లాడుతూ, ఎలా మాట్లాడితే ఎలా ఉంటది? ఎంత బాగా మాట్లాడొచ్చు? ఒకళ్ళతో ఇలా మాట్లాడడం వల్ల హర్ట్ అవుతారా? మంచిగా ఉండడం ఎలా మంచిగా ఉండాలి? ఎలా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు? ఇలా ఒకళ్ళ కంఫర్ట్ కోసం ఆలోచించి, తిను కంఫర్ట్‌గా ఉండాలి అండ్ వేరే వాళ్ళు కూడా కంఫర్ట్‌గా ఉండాలి అని ఆలోచించే రకం ఇమ్మాన్యుయల్ అనమాట. ప్రతి ఒక్క కంఫర్ట్ గురించి ఆలోచించే వ్యక్తి ఇమ్మాన్యుయల్. సో, ఈ 'బిగ్ బాస్'లో అయితే ఇమ్మాన్యుయల్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ దిస్ 'బిగ్ బాస్' సీజన్ 9 అని చెప్పుకోవచ్చు. అలానే బెస్ట్ ప్లేయరే కాదు, బెస్ట్ ఎంటర్‌టైనర్ కూడా. మ్యాక్స్ చూసిన ఈ 'బిగ్ బాస్' హిస్టరీలో, 'బిగ్ బాస్' చరిత్రలో ఇమ్మాన్యుయల్ లాగా ఏ ఎంటర్‌టైనర్ కూడా గేమ్ ఆడలేదు. ఇమ్మాన్యుయల్ లాగా బాడీ షేమింగ్ లేకుండా, ఏం లేకుండా ఏ ఎంటర్‌టైనర్ అయితే మ్యాక్స్ ఒకళ్ళ మీద కుళ్ళు జోకులు వేయకుండా నార్మల్ జోక్స్ అయితే ఏ ఎంటర్‌టైన్‌మెంట్ చేసి చూయించిన విధానమే నాకైతే కనిపించలా. బట్ ఇమ్మాన్యుయల్ అయితే అంటే సచ్ హంబుల్ పర్సన్. అంత బాగా ప్రతి ఒక్క గేమ్ ఆడడానికి ట్రై చేస్తాడు. ప్రతీది చూడడానికి ట్రై చేస్తాడు. ప్రతి ఒక్కటి కలుపుకొని పోవడానికి ట్రై చేస్తాడు. ఎక్కడ ఏడవాలో, ఎక్కడ నవ్వాలో, ఎక్కడ ఏ గేమ్‌ని ఎలా తీసుకెళ్లాలో, ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎలా చేయాలో, ఎలా ఒకళ్ళు ఇబ్బంది పడకుండా, ఒకళ్ళ మీద మనం సెటైర్ లేకుండా, లైక్ ఒకళ్ళు ఇబ్బంది పడే లాంగ్వేజ్ మాట్లాడకుండా నార్మల్ లాంగ్వేజ్‌లో జోక్స్ ఎలా ఎయ్యాలో ఇమ్మాన్యుయల్‌కి తెలిసినంత పర్ఫెక్ట్‌గా ఎవ్వరికీ తెలీదు మ్యాక్స్. అంత పర్ఫెక్ట్‌గా గేమ్స్ ఆడతాడనమాట. అంత పర్ఫెక్ట్ టైంలో కామెడీ డెలివరీ అనేది ఉంటది ఇమ్మాన్యుయల్‌ది. చాలా అంటే చాలా సూపరు. ఇన్‌స్టాంట్‌గా మాట్లాడేస్తాడనమాట. ఏ స్క్రిప్టు ఉండదక్కడ. ఏది ముందు అనుకోని ఉండదు. ఇన్‌స్టాంట్‌గా తన మాటలొచ్చేస్తాయి ఇమ్మాన్యుయల్‌కి. అంత బాగా కామెడీ చేస్తాడు ఇమ్మాన్యుయల్. అది గూడా పిచ్చిగా వల్గారిటీ అయితే ఉండదు ఆ కామెడీలో. సో, ఇమ్మాన్యుయల్ అయితే ది బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి ఇమ్మాన్యుయల్ గురించి. ఇమ్మాన్యుయల్ గేమ్ ఎలా ఉంది? ఇమ్మాన్యుయల్ ఎలా ఆడుతున్నాడు? ఇమ్మాన్యుయల్ అందరిలో బెస్ట్ అనిపిస్తున్నాడా లేదా? మేబీ మీరు వేరే వాళ్ళ ఫ్యాన్ అయినా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు వేరే వాళ్ళ ఫ్యాన్ అయినా పర్లేదు. ఇమ్మాన్యుయల్‌లో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటో
మీరు మీరు మెచ్చిన క్వాలిటీస్ ఏంటో, ఇమాన్యుయల్ గేమ్ ఆడే విధానం మీకు ఎలా అనిపిస్తుందో, బెస్ట్ అనిపిస్తుందా, బెస్ట్ అనిపించదా, లేకపోతే డిఫరెంట్ వేలో ఏమన్నా కన్నింగ్గా అనిపిస్తుందా, సేఫ్ గేమ్ ప్లే అనిపిస్తుందా, తను మిగతా వాళ్ళతో ఉండే విధానం ఏంటి, తను ఎలా మాట్లాడతాడు మిగతా వాళ్ళతో, ఏంటి వాళ్ళలో డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఇమ్మాన్యుయల్కి విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని మీరైతే కామెంట్ చేయండి. నాకైతే నేను చూసినంత వరకు ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్కి అయితే విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి. అవేంటో చెప్తానండి. విన్నర్ క్వాలిటీస్ ఏంటంటే, ఫస్ట్ డెడికేషన్గా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి, స్మార్ట్ ప్లే ఉండాలి. ఇమ్మాన్యుయల్కి హార్డ్ వర్క్ చాలా ఉంది, స్మార్ట్ ప్లే ఉంది, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు, గేమ్ ఎలా ఆడాలో తెలుసు, ఎంత స్మార్ట్గా గేమ్ ఆడాలో తెలుసు, అలానే ఆ గేమ్ కోసం హార్డ్ వర్క్ ఎలా చేయాలో తెలుసు. మ్యాథ్స్ ప్రతి ఒక్కరితో మూవ్ అయ్యి ప్రతి ఒక్కరితో మాట్లాడే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు. అందరినీ ఈక్వల్గా చేసి చూసే వాళ్ళు తక్కువగా ఉంటారు. ఎవరిదైనా తప్పు ఒకవేళ తప్పు అయితే ఇది తప్పు అని చెప్పే ధైర్యం చాలా మందికి ఉండదు. బట్ ఇమ్మాన్యుయల్ వాటన్నిటిలో పర్ఫెక్ట్ అనమాట. ఇమ్మాన్యుయల్కి ప్రతి ఒక్కటి ఉంది. తనకి వాళ్ళు చేసేది తప్పు అని చెప్పే ధైర్యం కూడా ఇమ్మాన్యుయల్కి ఉంది. గేమ్ ఆడడంలో చాలా దిట్ట, హీరో అనే చెప్పుకోవచ్చు. ఒక కమెడియన్ హీరోలా గేమ్ ఆడితే ఎలా ఉంటుందో ఇమాన్యుయల్ చూపించాడు. అంత గేమ్ అంటే ఇలా దూకిపోతాడనమాట. దుడుకు ఎక్కువ ఇమాన్యుయల్కి గేమ్ అంటే. గేమ్లో ఇచ్చి పడేస్తాడంట ఇమాన్యుయల్, అంత బాగా ఇచ్చి పడేస్తాడు గేమ్. అసలు గేమ్ ఉంటేనే చాలా పర్ఫెక్ట్గా ఆడే వ్యక్తి ఇమాన్యుయల్ అనమాట. అంత పర్ఫెక్ట్గా ఆడతాడు. అసలు ఇమ్మాన్యుయల్ ఆడే గేమ్ చాలా అంటే చాలా నిక్కచ్చిగా ఉంటుంది. కరెక్ట్ వేలో ఆడతాడు అనమాట ఇమ్మాన్యుయల్. మాట కూడా అంతే నిక్కచ్చిగా ఉంటుంది. ఎక్కడ ఫౌల్ ఆడినట్లయితే కనిపించదు. ఫౌల్ గేమ్ ఆడు, ఎంతమంది ఎంత ఫౌల్ చేసినా సరే ఇమ్మాన్యుయల్ ఒక కరెక్ట్ వేలో ఉంటాడు. కానీ ఎక్కడ ఫౌల్ గేమ్స్ ఆడినట్లయితే ఇమ్మాన్యుయల్ కనిపించడు. మీకు ఇమ్మాన్యుయల్ గేమ్ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇమ్మాన్యుయల్ గేమ్. లిటరల్లీ ఒక పర్సన్లో ఎంత క్వాలిటీస్ ఉండాలో, ఎన్ని క్వాలిటీస్ ఉండాలో అవన్నీ ఇమ్మాన్యుయల్లో ఉన్నాయన్నమాట. ఇమ్మాన్యుయల్ ఎప్పుడు తన గేమ్లో తను 100% ఇవ్వడానికే చూస్తాడనమాట. ఏ రోజు వెనక అడుగు వేయలేదు. తన డెడికేషన్ అంటే సూపర్ అనమాట. ప్రతి విషయంలో సరే తను ఒకటి ఫిక్స్ అయిపోయాడు. బిగ్ బాస్కి వచ్చి నేను ప్రతి ఒక్కరిని నవ్వించడానికే ట్రై చేయాలి, నవ్వించడానికే చూస్తాను, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటే చాలు. ఇదే మోటో నాకు ఇమ్మాన్యుయల్లో కనిపించింది. మీకే మోటో కనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. గేమ్స్లో కూడా అంతే దూసుకెళ్ళిపోతాడు. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు కదా. సో ఇమ్మాన్యుయల్ చేసే హార్డ్ వర్క్ కానీ స్మార్ట్ ప్లే కానీ ఎక్కడ ఫెయిల్ అయిందంటే లేదు. ప్రతి దాంట్లో సక్సెస్ అవుతూనే ఉన్నాడు. ప్రతి దాంట్లో సక్సెస్ వరిస్తూనే ఉంది ఇమ్మాన్యుయల్ని. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటే అదే అండి. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే, ఎంత బాగుంటే మనకు అంత తొందరగా సక్సెస్ వస్తుంది. అలానే పేషెన్స్ కూడా. మనకి పేషెన్స్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం. పేషెన్సీ లేనిది మన జీవితంలోకి ఏది రాదు. ప్రతి ఒక్కటి మనం వేచి చూడాల్సిందే. మనకంత ఓపిక ఉండాలి. అలాంటి ఓపిక అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ప్రతిదీ అనుకోగానే సరిపోదు. మనం ఒకటి అనుకున్నామంటే దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఎంత హార్డ్ వర్క్ అయినా భరించడానికి సిద్ధంగా ఉండాలి. అది ఎంత కష్టమైనా సరే చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. చేసి తీరాలి అని నిశ్చయించుకోవాలి. అలాంటి టైంలో మనకి ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు పడతాం. ఆ ఇబ్బందులకి కృంగిపోకూడదు, అక్కడే ఆగిపోకూడదు. అక్కడే ఉంటాం మనం. అక్కడ ఆగిపోయినట్లయితే అక్కడే ఉండేవాళ్ళం. బట్ అలాంటి వాటిని ఓవర్కమ్ చేసి ఇంకా ముందుకెళ్తేనే మన జీవితం అండి. అలా ముందుకు తీసుకెళ్తుంటేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. అలానే మనకి బాధలు ఎక్కడ ఎదురయ్యాయో, ఇబ్బందులు ఎక్కడ ఎదురయ్యాయో అక్కడే మన జీవిత లక్ష్యాన్ని సమాధి చేసామనుకోండి, అది జీవితాంతం సమాధిలోనే ఉంటుంది. ఎప్పుడు మనల్ని వరించదు. అలా వరించకపోతే ఇంకా ఎందుకండి మనం కష్టపడి, వేస్ట్ కదా. ఏదో ఇబ్బంది వచ్చింది అని మనం దాన్ని అక్కడే వదిలేసి నెక్స్ట్ స్టెప్ మనం తీసుకోకొని పోకుండా బాధపడుతూ అక్కడే కూర్చుంటే మన లైఫ్ ఏముంది, ఇంకా అక్కడే అయిపోతుంది. పైకి వస్తుందా ఎక్కడన్నా? ఎక్కడ వేసిన బొంత అక్కడే, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అంటారు కదా. ఊరికి అనరు అది. మనం అక్కడే ఆగిపోయి అబ్బో ఏంటి నా లైఫ్లోనే ఇలా జరుగుతుంది, ఎవరికి ఇలా లేదు, ఎంత కష్టపడ్డా ఇలానే అవుతుంది, నేనే వెనకబడిపోతున్నా, ఏంటి నా జీవితం, చి థు అనుకుంటూ అక్కడే జీవితాంతం కూర్చున్నాం అనుకోండి,
లైఫ్ అక్కడే గడిచిపోతుంది ఇంకా. అక్కడి నుంచి మనం పైకి తేరుకోలేము. ఇంకా లిటరల్లీ పైకి తేరుకోకపోగా ఇంకా కూరుకుపోతుంటాం లోపలికి. ఆ బాధల్లో, ఆ కష్టాల్లో, ఆ ఇబ్బందుల్లోనే కూరుకుపోతుంటాం. పైకి రాలేము. ఎంత ట్రై చేసినా పైకి రాలేము. బట్ అలాంటి ఇబ్బందుల్ని, అలాంటి బాధల్ని మనం ఎప్పుడైతే ఓవర్‌కమ్ చేసి, వాటికి ధీటుగా నించొని, ఎదురు నించొని, ఎంత కష్టమైనా సరే, ఎంత ఇబ్బందైనా సరే, ఇది నేను చెయ్యగలను. నేను ఈ ఇబ్బందిని దాటగలను. ఖచ్చితంగా వీటన్నిటిని నేను ఎదుర్కోగలను. ఎదుర్కొని నేను చాలా బలంగా, స్ట్రాంగ్‌గా నించోగలను. నేను ఇన్నిటిని తట్టుకొనొచ్చిన మనిషిని. ఇవి తట్టుకోకపోతే లైఫే వేస్ట్. నా జీవితంలో పనికిరాని అధ్యాయంగా నించుండిపోతాను నేనిక్కడ. అలా నించునే కంటే నేను ఏదో ఒకటి ఓవర్‌కమ్ చేయాలి. దీని నుంచి బయటపడాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసుకోవాలి. నెక్స్ట్ నేను ఎంత బాగా చెయ్యగలను, ఎంత బాగా ముందుకు పోగలను అనేది మాత్రమే చూసుకోవాలి. నా ఆఖరి లక్ష్యం మీదే నా ఆలోచన అనేది ఉండాలి. అంతేగాని అంత గట్టి ఆలోచన ఇలాంటి మధ్యలో వచ్చే ఇబ్బందులకి గానీ, బాధలకి గానీ ఎక్కడా కృంగిపోకూడదు. ఆ ఆలోచన అనేది ఎక్కడా చేజారిపోకూడదు. అలాంటి ఆలోచన మన లైఫ్‌లోకి అలాంటి ఆలోచన మన లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మనం బాగుపడాలి అనే ఆలోచన. మనకంటూ ఒక లక్ష్యం పెట్టుకున్నాం మనం. అలా లక్ష్యం పెట్టుకున్న తర్వాత మనం స్టెప్స్ అంటే మెట్లు ఎక్కుతూ, ఎక్కుతూ ఉండాలి. మనకి ఎన్ని బాధలొచ్చినా ఏం కాదు. మనకి బాధ అనేది లేకపోతే మనకి కష్టం, హ్యాపీనెస్ విలువ తెలియదండి. నేను చెప్తున్నాను గదా! ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో బాధ అనేది కావాలి. అలా బాధ తర్వాత వచ్చే సంతోషం ఎంత సంతోషాన్నిస్తదంటే అంత సంతోషాన్నిస్తది. డైరెక్ట్‌గా మనకి బాధ లేకుండా సంతోషం వస్తే మనకి సంతోషం వాల్యూ తెలీదు. మనకెప్పుడైతే ఒక పెద్ద బాధొస్తదో, ఆ బాధ నుంచి మనం చిన్న చిన్నగా కోలుకుంటూ ఒక సంతోష దశలోకి అడుగు పెడతామో అప్పుడు మనకి సంతోషం అనే విలువ తెలుస్తది. మనకి సంతోషంగా ఎందుకుండాలి అనే విలువ తెలుస్తది. ఒకవేళ మనకు ఆ బాధలే లేకుండా మనకి సంతోషం ఈజీగా దొరికేసిందనుకో, దానికి మనం అంత వాల్యూ ఇవ్వలేమండి. సో, మనకి సంతోషం విలువ, హ్యాపీ విలువ తెలియాలంటే ఖచ్చితంగా బాధలు ముందు ఉండాల్సిందే. ఆ బాధల్ని మనం ఓవర్‌కమ్ చేసి బయటికి రావాల్సిందే. ఈ సంతోషం విలువ తెలుసుకోవడానికైనా ఆ బాధల విలువ మనం ఓవర్‌కమ్ చేయాలి. బట్ కొంచెంమంది ఉంటారు. అలా ఓవర్‌కమ్ చేయకుండా అదే బాధల్లో కొట్టుమిట్టాడుకుంటూ ఉంటారు. అదే బాధలో కొట్టుమిట్టు ఆడుకుంటూ ఉంటారు. అదే ఏడుపులో కొట్టుమిట్ట ఆడుకుంటూ ఉంటారు. అలా కొట్టుమిట్టు ఆడడం అసలు తప్పు. నీకాడ బాధొచ్చిందా? ఆడ ఏడుపొచ్చిందా? ఏడ్చేసేయి, బాధపడు. కానీ అక్కడే ఉండిపోకు. అక్కడి నుంచి నువ్వు పైకి రావడానికి ట్రై చెయి. ఈరోజు ట్రై చెయి. ఈరోజు కాకపోతే రేపొస్తావు. రేపు కాకపోతే ఎల్లుండొస్తావు. ఎల్లుండి కాకపోతే ఆ తర్వాతొస్తావు. అలా నువ్వు ఈరోజు నేను రాలేదులే అని మళ్ళీ అందులోనే కూర్చొని ఏడవమాకు. మళ్ళీ రేపు నువ్వు అదే పొజిషన్‌లో ఉంటావు. రేపు రాలేదులే అని మళ్ళీ అక్కడే కూర్చొని ఏడవమాకు. మళ్ళీ ఎల్లుండి అదే పొజిషన్‌లో ఉంటావు. బట్ నువ్వు ఆడ ఏడ్చిన తర్వాత నువ్వు పైకి రావాలని చూడాలి. అలా వస్తున్న కొద్దీ నేను పైకి రావాలి అని అనుకుంటున్నప్పుడల్లా, ఈరోజు మళ్ళీ నేను పైకి రాలేదు కదా అని కూర్చొని ఏడవద్దు. మళ్ళీ నెక్స్ట్ రోజు పైకి రావడానికి ట్రై చెయ్యి. అలా నువ్వు ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా పైకైతే వస్తావు. 100% సక్సెస్ అయితే చూస్తావు. సో, అలాంటి సక్సెస్ మన లైఫ్‌లో వరించాలి అంటే మనకి పేషెన్స్ అనేది చాలా అవసరం. ఆ పేషెన్స్‌ని చాలామంది టెస్ట్ చేసేవాళ్ళుంటారు. మనుషులు టెస్ట్ చేస్తారు మన పేషెన్స్‌ని. వీళ్ళ లెవెల్ ఇంతే. సూటిపోటి మాటలంటారు. "నువ్వింతేరా, నువ్విక్కడే ఉండగలవు, నీ లైఫ్ ఇంతే, నువ్వు ఎదగలేవింకా, నువ్వు ఇలానే తిరుగుతావు, ఇలానే ఉంటావు, నీకు చదువు రాదు, మీకు చదువుకునే స్తోమత లేదు, మీకు తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలుండవు. అసలు మీతో ఎవర్రా మాట్లాడతారు? నీకొకటి ఏది చేత కాదు." ఇలాంటి మాటలు మనం ముందుకు ఎదుగుతున్న కొద్దీ అంటే వెళ్దామనుకున్నా సరే ఇలాంటి మాటలు మనకి ఆపేస్తాయి. ఇప్పుడు ఎలా ఉంటదంటే లైఫు, ఇప్పుడు ఎలా ఉంటాయంటే మన ఆలోచనలు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మంచి గోల్ పెట్టుకుంటాం. ఇప్పుడు నేనే ఉంటా. యూట్యూబ్ మంచి సక్సెస్ అవ్వాలిరా! అబ్బా! రోజు ఒక గంట వీడియో చేయాలిరా! ఇంకా ఇది వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత నేను కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలిరా! కొత్త కొత్త వాటికి తిరగాలిరా! అలానే కొత్త మొబైల్ కొనుక్కోవాలి. ఆ మొబైల్‌లో మంచి మంచి వీడియోస్ తీయాలి. ఈ మొబైల్ మంచిగా లేదు. బట్ ఇప్పటివరకు ఎట్లాగో అట్లా వాచ్ అవర్స్ వచ్చేవరకు ఈ మొబైల్ వాడుకుందాం. నెక్స్ట్ వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత ఒక కొత్త మొబైల్ కొనుక్కుందాంరా అని ఇలా ఉంటాయి. నా ఆలోచన ఇలా ఉండే. అప్పుడు ఇంకా నేను వీడియోస్ చేస్తా. ఒక మంచిగా వీడియోస్ చేసుకుందాంరా. ఉన్న ఉన్నంతలో వీడియోస్ చేసుకుందాం. రేపు ఇంకటి ఏదైనా కొత్తది తీసుకోవచ్చురా.
అని నేను అనుకోని, ఓకే. ఏ సపోర్ట్ లేకపోయినా నార్మల్‌గా వీడియోలు చేసుకుంటూ ఉంటాం. ఇంకా బయట వాళ్ళు చూసేవాళ్ళు ఎలా? వాళ్ళు ఇప్పుడు మనం ఒకళ్ళని అడగం. మనకి తిండికి లేకపోయినా ఉన్నా సరే మనమైతే ఒకళ్ళని అడగం. ఉన్న దాంట్లో తింటాము, లేకపోతే పస్తులుంటాము. బట్ ఇంకా చూసే వాళ్ళకెలా ఉంటుంది తెలుసా? వాళ్ళింకా మనుషుల్ని బాధ పెట్టాలని మాట్లాడతారో, దేనికి మాట్లాడతారో నాకు తెలీదు కానీ, "ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావా? వీడియోస్ చేస్తే ఏమొస్తది నీకు? ఏదైనా పని చూసుకోవచ్చుగా, పని చేత కాదా? పని రాదా? మీ లైఫ్ ఇంతేనా ఇంకా? ఇంకా బాగుపడరా?" ఇలాంటి మాటలంటారు చూడండి. నేనసలు లిటరల్లీ చాలా సార్లు ఇలాంటి మాటలకి లొంగిపోయాను. చాలా డిప్రెస్డ్ అనిపిచ్చేదసలు. ఎందుకు నేను ఎంత చేస్తున్నా ఇదే మాటలు పడుతున్నా, ఇలానే చేస్తున్నా. అసలు నాకు సక్సెస్ అంటూ రాదా? నేనేది మొదలుపెట్టినా సరే నా లైఫ్ ఇంతే అయిపోతుంది. ఇక్కడే ఆగిపోతున్నా నేను. ఇలా ఆగిపోవడానికి రీజన్ ఏంటి అసలు? ఎందుకు ఆగిపోతున్నా? వీళ్ళందరూ నన్నెందుకు అంటున్నారు మాటలు? నేనేమైనా తప్పు చేస్తున్నానా? వాళ్ళ దగ్గరికెళ్ళి రూపాయి అడుగుతున్నానా? లేకపోతే నా దగ్గర లేకపోతే నువ్వు ఇది పెట్టమ్మా అని నేను అంటున్నానా? నాకుంటే నేను తింటున్నా, లేకపోతే నేను పస్తులుంటున్నా. అయినా సరే ఇలాంటి సూటిపోటి మాటలు ఎందుకు అంటున్నారు? అసలు ఏంటి నా లైఫ్ అని ప్రతిసారి నాకు చాలా బాధ అనిపిచ్చేది. దీనివల్ల చాలా గొడవలు కూడా అయ్యాయి. నేను అంటే బాధపడేదాన్ని. ఎట్లా అంటున్నారు, అట్లా అంటున్నారని మా ఇంటి వారికి మన ఎట్లాగా మనకి క్లోజ్ అయిన వారికి చెప్తాం గదా! అలా చెప్పి కూడా బాధపడేదాన్ని. ఇట్లా అంటున్నారు, దేనికంటున్నారు అది ఇది అని. నువ్వేం పట్టించుకోకు వాళ్ళు చెప్పినా సరే నేను అలానే పట్టించుకుంటూ ఉండేదాన్ని. లైక్ ఎలా అంటే ఈరోజు అన్నారనుకో మాట, ఇంక ఫ్రెండ్స్ ఎవరైనా ఇంక మా వారు ఇలా ఎవరైనా పట్టించుకోవద్దు ఆ మాటలు, దేనికి నువ్వు పట్టించుకోవడం అని ఇలా చెప్పారనుకో, సరే ఆ రోజు వదిలేస్తా. వదిలేయలేవు అనుకుంటారులే అని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ టైము రిఫ్రెష్ అయ్యి మళ్ళీ నేను హ్యాపీగా ఉండే టైంకి మళ్ళీ ఎవడో ఒకడు వచ్చనేవాడు ఆ మాట. అందుకని మళ్ళీ ఫీల్ అయిపోయేదాన్ని. మళ్ళీ ఎందుకిలా అంటున్నారు? నేను ఒకళ్ళ జోలికి పోవట్లేదు. పోకపోయినా గూడా నా జోలికెందుకొస్తున్నారు? ఎందుకిలా అంటున్నారు? అని చాలా అంటే చాలా బాధపడేదాన్ని. బట్ చాలా రోజులు బాధపడ్డ రోజులు గూడా ఉన్నాయి అలా. నేను అలా బాధపడి అందులో కృంగిపోయి, నశించిపోయి, ఏడ్చేసి, తూడ్చుకొని, ఇన్నిన్ని వాటర్ కార్చేసి, కన్నీళ్ళు కార్చేసి, అలా చేసిన తర్వాత నాకు ఒకానొక టైంలో రియలైజ్ అయింది. జనాలు ఎవరు ఏదన్నా పట్టించుకోవద్దు. కొంచెమందుంటారు. మనం బాధపడితే సంతోషించే వాళ్ళు చాలామందుంటారు. మనం గెలిస్తే, మనం ఆనందపడితే ఆనందపడే వాళ్ళు ఎంతమందుంటారో నాకు తెలీదు కానీ, మనం ఓడిపోతే ఆనందపడేవాళ్ళు, ఆనందపడాలని చూసేవాళ్ళు చాలామందుంటారు. ఇప్పుడు మనం కపుల్స్ ఎవరైనా సరే హ్యాపీగా ఉంటే చూడాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ. అమ్మ వీళ్ళెప్పుడు గొడవ పడుతున్నారంటే, అమ్మకు గొడవ పడిందా? ఇప్పుడు ఎలా ఉంటదంటే, మనం గొడవ పడితే వాళ్ళ కడుపు నిండుతదనమాట. ఆ టైప్‌లో ఉంటారు కొంచెం మంది. సో, నేను చాలా రోజుల తర్వాత, చాలా బాధను దిగమింగిన తర్వాత, అన్ని బాధలు అనుభవించిన తర్వాత, నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ఎవడు ఏదైనా అనుకోని, ఐ డోంట్ కేర్. నాకున్న దాంట్లో నేను సర్దుకుపోతాను. అలా సర్దుకుపోతూనే నేను నెక్స్ట్ నా లైఫ్‌లో ఏం చేయాలి అనే గోల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎవడెన్నన్నా సరే ముందు వాటికి భయపడొద్దు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. అలా కన్సిస్టెంట్‌గా ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో, మనల్ని సక్సెస్ అనేది వరిస్తది. విజయం మన వెంట ఉంటది. మన మన ధైర్యమే, మన స్ట్రెంతే, మన బలం, మనం నడిచే విధానం ఇవన్నీ మనకు తోడుగా ఉంటాయి. ఎవ్వరి తోడు అవసరం లేదు. మనం సక్సెస్ అవ్వాలని ఒక గోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. దానికి ఎంత క్లిష్ట పరిస్థితులు, ఎంత నష్ట పరిస్థితులు, ఇంకా ఎంత చెడు పరిస్థితులు ఏమి ఎదురైనా సరే ముందుకు పోవాలని నిర్ణయించుకోవాలి. ఆ క్లిష్ట పరిస్థితుల దగ్గర ఆగిపోకూడదు. ఆ ఏడుపు దగ్గర ఆగిపోకూడదు. ఆ బాధ దగ్గర ఆగిపోకూడదు. ఎవరో ఏదో అన్నారు. నువ్వంత చేయగలుగుతావా? నీకంతుందా? నీకంత అవసరమా? ఏదో ఇంట్లో కూర్చొని చేసుకునే కాడికి నీకు అవసరమా అది? నీకంత సీన్ లేదు. ఇలాంటి ఎవరు అన్నా సరే, ఇలాంటి మాటలు ఎవరైనా సరే, నువ్వు ఒక సక్సెస్ గురించి ఆలోచించినప్పుడు, నువ్వు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు, ఒక లక్ష్యం నీకు కావాలి, నువ్వు ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకున్నప్పుడు ఆన్ ఫుట్ అనుకోవాలి. ఎవడే మాట అన్నా సరే. పట్టించుకోకుండా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. మన జీవితం మనం చేస్తూనే ఉండాలి. ఈరోజు అలా మాట్లాడినోడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు నీకేం చేత కాదు, ఇంట్లో ఉండొచ్చు. నువ్వు ఆ పని అంటే నార్మల్ పనికి పోవచ్చుగా, నీకిదెందుకు? నీకు అవసరమా? నీకు ఆ లక్ష్యం నీ వల్ల అయితదా? నీకంత సీన్ లేదని ఇలా మాట్లాడతారు చూడండి. వాళ్ళు మనం ఏడిస్తే, మనం బాధపడితే వాళ్ళకి హ్యాపీ అనమాట. అందుకని అలా మాట్లాడుతుంటారు ప్రతిసారి. అలా అని మనం వాళ్ళ మాటలని కూర్చుండిపోతే, బాధపడిపోతే వాళ్ళొచ్చి మనకు ఒక ముద్ద పెట్టరే. అందరూ మాటలు చెప్పేవాళ్ళే. ఎవ్వరు మనల్ని చూసేవాళ్ళుండరు. సో, అలాంటి మాటలు చెప్పే వాళ్ళని మనం పట్టించుకోవడం అవసరమా?
మనల్ని మనం చూసుకోవాలి. కాబట్టి మన మాటలు మనం పట్టించుకోవాలి. మనది మనం చూసుకోవాలి. మనం ఎలా ఇంకా అప్‌గ్రేడ్ అవ్వాలా అనేది చూసుకోవాలి గానీ, ఎవడో మాటలు పట్టించుకొని, మనం ఇక్కడ పిచ్చోళ్ళం అవుతామా? ఎవడో మాటలు పట్టించుకొని మనం ఇక్కడ ఆగిపోతామా? ఎవడో మాటలు పట్టించుకొని మన సక్సెస్‌ని ఇక్కడ ఆపేసుకోవాలా? మీరే ఆలోచించండి ఒకసారి. సో, నాకు 'ఇమ్మాన్యుయల్' జీవితంలో ఇంత సక్సెస్‌గా అనిపించిందండి. యాస్ ఎ మిడిల్ క్లాస్ అమ్మాయిగా మన జీవితం, నా జీవితంతో పోల్చుకుంటే 'ఇమ్మాన్యుయల్' జీవితంతో పోల్చుకుంటే నేను గూడా ఒక 'ఇమ్మాన్యుయల్' అంత కష్టపడి ఉంటాడు. తిండికి లేని పరిస్థితిలో ఉన్న ఈ సిట్యుయేషన్‌కొచ్చాడు అంటే, ఈ పొజిషన్‌కి వచ్చాడు అంటే, ఆయన డెడికేషన్‌కే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. హార్డ్ వర్క్‌కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ముఖ్యంగా తన పేషెన్స్‌కి. తను అంత స్టేజ్ నుంచి ఇక్కడికొచ్చే టైంలో ఎన్ని మాటలు పడుంటాడో ఆలోచించుకోండి. ఎంతమంది ఎన్ని మాటలని ఉంటారో ఆలోచించుకోండి. లైక్ అలాంటిది నీకు అవసరమా? ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ అవసరమా? ఎంటర్‌టైన్‌మెంట్ నువ్వు చేయగలుగుతావా? అంతమంది ముందు నువ్వు మాట్లాడగలుగుతావా? నీకంతుందా? అని చాలామంది డిగ్రేడ్ చేసిన వాళ్ళే ఉంటారు. అప్‌గ్రేడ్ చేసేవాళ్ళు ఎవడు ఉండడు గానీ, డిగ్రేడ్ చేయడానికంటే ముందొస్తారు ఎవడైనా. సో, మ్యాక్స్ ఉండుంటారు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఉంటారు. సో, ఇమ్మాన్యుయల్ జీవితంలో కూడా ఉండుంటారు. అది అంత పూర్ ఫ్యామిలీలో పుట్టాడు కాబట్టి. అయినా సరే వాటన్నిటిని లెక్క చేయకుండా ఈరోజు మన ముందు ఆ పొజిషన్‌లో 'బిగ్ బాస్' ఫైనలిస్ట్ పొజిషన్‌లో నించున్నాడు అంటే ఇదంతా చెప్పుకోదగ్గ విషయాలండి. బయట ఎవరు చెప్పరు. బయట మనం బాగుపడే కంటే చెడిపోవాలని చూసే వాళ్ళే ఉంటారు. ఇలాంటి వాళ్ళ లైఫ్‌ని మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలండి. బయట వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. ఇలాంటి ఇమ్మాన్యుయల్ లైఫ్ వాళ్ళలాంటి ఏమంటారు? మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ లైఫ్‌ని. ఏం లేకపోయినా ఇంత దూరం రావచ్చు అనేది అర్థం చేసుకోవాలి. వాళ్ళ లైఫ్‌ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన లైఫ్‌లో మనకి ఏది లేకపోయినా సరే, మనం ఒక గోల్ అంటూ పెట్టుకుంటే, ఒక లక్ష్యం అంటూ పెట్టుకుంటే, మనం దాన్ని చేరుకోవాలని ఆశపడితే, దానికి తగ్గట్టు మనం హార్డ్ వర్క్ చేస్తే, దానికి తగ్గట్టు మన దగ్గర పేషెన్స్ ఉంటే, అలవాటు పడితే, ఆ హార్డ్ వర్క్‌కి అలవాటు పడితే, ఆ పేషెన్స్‌కి అలవాటు పడితే, ఖచ్చితంగా సక్సెస్ అనేది ఏదో ఒక రోజు మనల్ని వరిస్తది. అనైతే మనం అర్థం చేసుకోవాలి. అలాంటి పర్సన్స్ ఇప్పుడు సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ ప్రతి ఒక్కళ్ళని మంచిగా చూసుకుంటున్న పర్సన్స్ గూడా ఉన్నారు. లైక్ అంత హైట్స్‌లోకెళ్ళి తన ఫ్యూచర్ నెక్స్ట్ వాళ్ళు మంచిగా రావాలని కోరుకునే పర్సన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనాలు ఇట్లా ఉంటారు అన్న. బట్ ఇమ్మాన్యుయల్ అంత హైట్స్ ఎదిగినా సరే మిగతా వాళ్ళు కూడా ఎదగాలని చూస్తున్నాడు. తనతో పాటు రావాలని చూస్తాడు గానీ, ఎక్కడ తొక్కేయాలనైతే ఇమ్మాన్యుయల్ చూడడు. సో, ఇమ్మాన్యుయల్‌కి తెలుసు కాబట్టి ఎందుకంటే ఒక లో పొజిషన్‌లో ఉంటే ఎలా ఉంటది? ఇంత హై పొజిషన్‌కి రావాలంటే ఎలా కష్టపడాలి? సో, తనలాంటి పర్సన్స్‌కి తను హెల్ప్ చేస్తూనే ఉంటాడు. అందుకే ఒకళ్ళ మీద మాట ఈజీగా జారడు. ఎందుకంటే జారితే ఆ పెయిన్ ఎలా ఉంటదో తనకి తెలుసు. అలా తన మీద చాలామంది మాటలు జారి ఉంటారు. ఒక పర్సన్ దెబ్బ తిన్నోడే ఇంకొకళ్ళని దెబ్బ కొట్టలేడండి. మాటలు పడినోడు ఇంకొకళ్ళని మాట అనలేడు. ఎందుకంటే ఎవరైనా మాట అంటే ఆ బాధ ఎంత గట్టిగా తగులుతదో, ఆ దెబ్బ మన మనసుకి ఎంత గట్టిగా తగులుతదో ఖచ్చితంగా తెలుసు మనకి. ఎందుకంటే మనం ఆ మాటలు పడి ఉన్నాం గాబట్టి. సో, అలాంటి బాధని ఇంకొకళ్ళకి మనం ఇవ్వాలి అనుకోము. అందుకే తొందరపడి ఎవరిని ఏ మాట అనలేము. ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటదో తెలుసు. దానికొచ్చే ఆవేదన ఎలా ఉంటదో తెలుసు. అందులోంచి కోలుకోవడానికి ఎంత ఇబ్బంది ఉంటదో తెలుసు. ఆ మాటని ఫేస్ చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలో గూడా తెలుసు. కొంచెం కొంచెం మందికి అలాంటి మాటలు ఫేస్ చేసే ధైర్యం ఉండకపోవచ్చు. సో, వాళ్ళు మాటలనగానే వీళ్ళు ఇంట్లో కూర్చొని ఏడ్చేయడం ఇలాంటి లైక్ నేను చెప్పాను గదా! ఎగ్జాంపుల్. అంటే నన్ను ఇలా అంటున్నారని కొన్ని రోజులు చాలా బాధగా ఫీల్ అయ్యాను. తర్వాత నుంచి ఓవర్‌కమ్ అయ్యానని. సో, చాలామంది అలా ఓవర్‌కమ్ అవ్వకుండా ఇంకా ఎవరో మాట అన్నారని కూర్చొని ఏడ్చే పొజిషన్‌లో చాలా అంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి లైఫ్‌కి ఇమ్మాన్యుయల్ లైఫ్ అయితే చాలా అంటే చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? అనే దానికైతే ఇమ్మాన్యుయల్ లైఫ్ 100% బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలాంటి ఇమ్మాన్యుయల్‌ని చూసి మనం చాలా అంటే చాలా మారిపోవచ్చు. ఒక డెడికేషన్ అనేది అలవాటు చేసుకోవాలి. మనం ఈ పని చేయాలి అంటే దాని మీద 100% డెడికేషన్ ఉండాలి. అలాంటి డెడికేషన్ ఇమ్మాన్యుయల్ అయితే 100% పెట్టాడు. సో, తన లైఫ్‌లో ఇమ్మాన్యుయల్ డెడికేషన్ పెట్టాడు కాబట్టే ఇమ్మాన్యుయల్ అయితే ఇప్పటి వరకు ఈ 'బిగ్ బాస్‌లో' ఉన్నాడు. ఈ పొజిషన్‌లో ఉన్నాడు. ఎక్కడో లో పొజిషన్ నుంచి ఈ పొజిషన్‌కొచ్చాడు. అట్లానే మిగతా వాళ్ళని మాత్రం ఎంత హైట్స్‌లోకి పోయినా సరే వేరే వాళ్ళని తక్కువ చేసైతే ఇమ్మాన్యుయల్ ఏ రోజు మాట్లాడలేదు. సో, నాకు ఇమ్మాన్యుయల్‌లో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఇదనమాట. అంత హైట్స్‌కొచ్చాడంటే ఎంతో కష్టపడ్డాడు. కష్టం అనేది అస్సలు వృధా అవ్వదు. ఏ రోజో ఒక రోజు సక్సెస్ అవుతది. మన కష్టానికి ప్రతిఫలం దక్కుతది అనైతే ఇమ్మాన్యుయల్ మనకి క్లారిటీగా చూయించాడు.
సో, నాకు ఇమాన్యుయల్‌లో పర్టిక్యులర్‌గా ఈ విషయం అయితే బాగా నచ్చింది. మీకు ఇమాన్యుయల్‌లో ఏ విషయం నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. అసలు అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకి కొన్ని షోస్‌లో అవకాశాలు రావడానికి కూడా చాలా కష్టపడి ఉంటాడు. బట్ ఒక్కసారి మనకి ఒక సక్సెస్ అంటూ వచ్చిన తర్వాత, మన మనం సెటిల్ అయిన తర్వాత మన పేరెంట్స్‌ని హ్యాపీగా చూసుకుంటుంటే, ఆ కష్టం ఈజీగా మర్చిపోవచ్చండి. మనం పడ్డ కష్టం అసలు ఈజీగా మర్చిపోవచ్చు. వాళ్ళందరినీ మనం అలా చూస్తే, మన పేరెంట్స్‌ని గానీ, మనతో ఉన్న వాళ్ళని గూడా మనం హ్యాపీగా చూస్తే, మన పడ్డ కష్టం జీవితంలో మనం పడ్డ కష్టం మొత్తం మర్చిపోవచ్చు. అంత హ్యాపీగా ఉంటదనమాట లైఫ్ మనకి సక్సెస్ వస్తే. సో, ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ రావాలి అంటే కష్టపడాలి. ఇలాంటి సక్సెస్‌కి రోల్ మోడల్ ఎవరంటే అది ఇమ్మాన్యుయల్ అని చెప్పుకోవచ్చు. నాకైతే పర్టిక్యులర్‌గా ఇమ్మాన్యుయల్ బయోగ్రఫీ అయితే చాలా అంటే చాలా నచ్చింది. సో, మీకు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేను 21st అయిపోతది కదా! బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా ఇమ్మాన్యుయల్ బయోగ్రఫీ తెచ్చే ప్రయత్నం చేస్తాను. అసలు తనెక్కడ పుట్టాడు? ఏంటి? వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? తను ఇక్కడి వరకు రావడానికి రీజన్ ఏంటి? ఇంత బాగా అసలు తను ఎలా కష్టపడ్డాడు? ఏంటి? అనేది మీకు ఒక వీడియో చేయడానికైతే నేను ట్రై చేస్తాను. సో, మన లైఫ్‌కి ముఖ్యంగా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి అండ్ పూర్ ఫ్యామిలీస్‌కి ఇమ్మాన్యుయల్ లాంటి రోల్ మోడల్‌గా తీసుకొని ఇమ్మాన్యుయల్ లాంటి పర్సన్‌ని ముందుకెళ్ళడం అయితే చాలా మంచిది. మ్యాక్స్ అందరికీ రోల్ మోడల్‌గా అయితే నిలుస్తాడు ఇమ్మాన్యుయల్. ఒక పూర్ ఫ్యామిలీకి గానీ, నెక్స్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి గానీ, తను ఇచ్చే డెడికేషన్ గానీ, వర్క్‌లో లైక్ ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం తను వర్క్‌లో చేసే డెడికేషన్ గానీ, ఆ బిగ్ బాస్‌లో మాట్లాడే తీరు కానీ, అండ్ అందరిని పలకరించే తీరు గానీ, అందరిని ఈక్వల్‌గా చూసే విధానం కానీ, ముఖ్యంగా సంజన గారి ఈ ఇమ్మాన్యుయల్ బాండ్ కానీ, వాళ్ళిద్దరూ వేసే కామెడీ గానీ, హెల్తీ జోక్స్ కానీ, అండ్ తనుజతో క్యూట్ ఫ్రెండ్‌షిప్ గానీ, అంత కనెక్ట్ అయిన విధానం కానీ, నెక్స్ట్ రీతుతో మంచి ఫ్రెండ్‌షిప్ గానీ, కళ్యాణ్ అండ్ పవన్ ఏ రోజు వాళ్ళని తక్కువగా చూడలేదు ఇమ్మాన్యుయల్. నేను ఒక సెలబ్రిటీ వాళ్ళ కార్నర్స్ అని విధానంతో అస్సలు చూడలేదు. కళ్యాణ్ డెమోన్ పవన్ తనకి తమ్ముళ్ళలాగా తను అనుకున్నాడనమాట ఇమ్మాన్యుయల్. అంత బాగా ఇమ్మాన్యుయల్‌కి ఎవరైనా నచ్చితే అంత బాగా చూసుకుంటాడని అర్థం. తను ఒకళ్ళని అంత బాగా చూసుకుంటాడని అర్థం. వాళ్ళతో అంత క్లోజ్ అవుతాడు. లైక్ చిన్నమ్మ, పెద్దమ్మ పిల్లల్లాగా అయ్యారు అని జెప్పాడు. ఒక పర్సన్ నచ్చితే అంత బాగా క్లోజ్ అయిపోతాడు. అంత ఈజీగా కనెక్ట్ అయిపోతాడని అర్థమవుతుంది. మంచి హ్యుమానిటీ, మంచి హ్యూమర్ నేచర్ అండ్ హ్యుమానిటీ ఉన్న పర్సన్, మంచి హంబుల్ పర్సన్ ఇమ్మాన్యుయల్ అనమాట. అంత హంబుల్ నేచర్ ఉంది ఇమ్మాన్యుయల్ దగ్గర. మంచి హ్యూమర్ గూడా ఉంది. చాలా బాగా అందరిని నవ్విచ్చే ప్రయత్నం చేస్తాడు. ఎంత సీరియస్‌గా ఉన్నా సరే తన కామెడీ టైమింగ్‌తో అయితే ఫుల్ నవ్విచ్చేస్తాడు ఇమ్మాన్యుయల్. సో, అలాంటి ఒక పర్సన్ బిగ్ బాస్ విన్నర్‌గా చూడడం అనేది చాలా మంచి విషయం. బిగ్ బాస్ విన్నర్‌గా చూడాలనేది నా కోరిక. బట్ అది అవ్వదు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ విన్నర్, రన్నర్ రేస్‌లో ఉన్నారు గాబట్టి. సో, మీకు గనక ఇమ్మాన్యుయల్‌ని విన్నర్‌గా చూడాలని ఉంటే, లేకపోతే కనీసం థర్డ్ ప్లేస్‌లో అయినా చూడాలంటే ప్లీజ్ గో వోట్ ఫర్ ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్‌కి చెప్తున్నా. లైక్ అంటే నాకు నచ్చిన పర్సన్స్ వీళ్ళు ఉన్నారు. తనుజ నచ్చుతది నాకు. బట్ ఫస్ట్ నుంచి నిజంగా తనుజ అంటే ఇష్టం అనమాట. కానీ నాకు గేమ్ చూస్తుంటే నెక్స్ట్ కళ్యాణ్ నచ్చాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరు పక్కకు పోయి ఇప్పుడు పవన్ అండ్ ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరు నచ్చుతున్నారు. అసలు వాళ్ళ గేమ్‌తో వాళ్ళు జనాల మైండ్ సెట్‌ని మారుస్తున్నారని అర్థమవుతుంది. ఇప్పుడు అసలు ఒక అమ్మాయికి నేను ఫ్యాన్ గర్ల్ అయ్యుండి నేనే మారాను అంటే అర్థం చేసుకోవచ్చు. అసలు వీళ్ళు గేమ్‌తో అందరి ఆడియన్స్ మైండ్ సెట్‌ని మార్చేస్తున్నారు. అంత బాగా గేమ్ ఆడుతున్నారనమాట. బట్ అంత బాగా గేమ్ ఆడే పర్సన్స్‌కైతే ఖచ్చితంగా గెలిచే అర్హత ఉంటది గదా! మీరే చెప్పండి. సో, నాకైతే పర్సనల్‌గా ఇమ్మాన్యుయల్ అండ్ డెమోన్ పవన్ ఇద్దరు గెలవాలని ఉంది. బట్ అయ్యే విషయాలు కాదు. చాలా లేట్ అయిపోయింది. రియలైజ్ అంటే వీళ్ళు బాగా ఆడుతున్నారు. మంచి ఫేమ్ ఉన్నది. వీళ్ళు విన్నర్ మెటీరియల్ అని రియలైజ్ అవ్వడానికి నాకే ఇంత టైం పట్టింది. ఇంక జనాలకు గూడా పడతది. అంటే మన ఆడియన్స్‌కి కూడా పడతది ఇగ అంత టైము. ఇంక తప్పదు. ఏం చేద్దాం? ఇంక ఎవరో ఒకరిని విన్నర్‌ని, రన్నర్‌ని వాళ్ళని చూడాల్సిందే. బట్ మీరైతే మీ ఆశ చంపుకోకుండా ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు ఓటయితే చేయండి. నేను అలానే చెప్తున్నా. ఎవరికైనా మీ ఫేవరెట్స్‌కి మీరు ఓట్ చేసుకోండి. సో, మన ఛానల్‌ని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్‌కైతే వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది. మీరు మన ఛానల్‌కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నేను చెప్పే విధానం ఎలా ఉందో. ఇప్పుడు ఎలా ఉందండి నేను చెప్పనాండి? కరెక్ట్‌గా చెప్తే ఎవడు చూడ్డు. ఎవరు కామెంట్ చేయరు. బట్ రాంగ్ చెప్తే మాత్రం ఇన్ని కామెంట్స్ వస్తాయి. నేను షార్ట్స్‌లో ఉంది గదా! ఆ షార్ట్స్‌లో ఏం చేసినా ఫస్ట్ ఫైనలిస్ట్, సెకండ్ ఫైనలిస్ట్ అని అలా కొన్ని రాంగ్ పెట్టినా కావాలని. అంటే అసలు వీళ్ళ రియాక్షన్ ఏంటి అని ప్రతి ఒక్కరు రాంగ్, రాంగ్, రాంగ్ అని ప్రతి ఒక్కళ్ళు రిప్లై ఇస్తున్నారు. అదే కరెక్ట్ పెడితే మాత్రం ఒక్కళ్ళు కూడా కామెంట్ పెట్టరు.
నాకు ఇది ఒకటి అర్థమైంది. జనాలు మనలో మచ్చలు చూస్తారు. ఏ రోజు మనం కరెక్ట్ చేసిన విధానాలు చూడరు. జనాలు మచ్చలే చూస్తారని అర్థమైంది. ఈసారి కామెంట్ చూడలేదనుకో, జోక్‌గా చెప్తున్నా. ఈసారి కామెంట్ పెట్టలేదనుకోండి, ఖచ్చితంగా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తా అన్నీ. సో, అలా ఏం కాదులెండి. జస్ట్ ఫర్ ఫన్. బట్ ఏదో అలా పెట్టాలనిపించింది. దానికి చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్షన్ కూడా నాకు చాలా అంటే చాలా బా నచ్చింది. భలే రియాక్ట్ అవుతున్నారు. ఇది రాంగ్, మీకు 'బిగ్ బాస్' గురించి తెలీదు, మీకు అది తెలీదు, మీకు ఇది తెలీదు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంటే నాకు భలే అనిపించింది తెలుసా! అసలు కోపం రావట్లేదు, నాకు నవ్వొస్తుంది. హ్యాపీ కూడా ఎట్ ది సేమ్ టైమ్ హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మో! మనం పెట్టిన షార్ట్స్‌కి ఇన్ని వస్తున్నాయా కామెంట్స్ అని. సో, మీరు అలానే కామెంట్స్ పెడుతూ ఉండండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, ప్రతి ఒక్కళ్ళు అయితే వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అయితే ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. సో, దానివల్ల మన ఛానల్‌కి అయితే గ్రోత్ ఉంటుంది. సో, ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ వీడియో కామెంట్ చేయడానికి చూడండి, షేర్ చేయడానికి చూడండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇన్‌కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు మన ఛానల్‌కి. 6500 ప్లస్ 6.5K క్రాస్ అయింది. మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సబ్స్క్రైబర్స్ గానీ, చూసేవాళ్ళు గానీ. కానీ ఇంకా కొంచెం బెటర్ సపోర్ట్ అయితే బావుంటదనుకుంటున్నా. ప్లీజ్ ఇంకొంచెం బెటర్‌గా సపోర్ట్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మనకి వాచ్ అవర్స్ ఇంపార్టెంట్ కదా! సో, ప్లీజ్ ప్రతి వీడియోలో చెప్తున్నా కాబట్టి ప్లీజ్ చూడండి. వన్స్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఈ 'బిగ్ బాస్' కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచి మంచి కంటెంట్‌తో అయితే మీ ముందుకొస్తాను. కానీ అప్పటి వరకు కొంచెం సోదనిపించినా సరే ఇది చూడండి. నా మాటలు సోదనిపించినా ప్లీజ్ ఇదొక్కటి మిమ్మల్ని హానెస్ట్‌గా, హంబుల్‌గా కాలు పట్టుకొని రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ప్లీజ్, ప్లీజ్ కొంచెం చూడండి వీడియోస్‌ని. సో, ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూనే ఉండండి. బెల్ ఐకాన్ క్లిక్‌లో పెట్టుకోండి. మనం ఏదైనా వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే మీకొస్తుంది. స్పీడ్‌గా ఆన్ చేసి చూసుకోవడానికైతే ఉంటుంది. సో, ఇది ఈ రోజుది. ఇంకా అప్డేట్స్ కోసం, మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూనే ఉండండి. అందరికీ థ్యాంక్ యూ. నన్ను ఇంతసేపు భరిస్తున్నందుకు, మనకి సపోర్ట్ చేస్తున్నందుకు. మీ స్వరూప.